బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు భక్తులు అందరికీ ఆదర్శవంతుడు భక్తులు అందరికీ ఆదర్శవంతుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వావ్యాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శ్రీ మారుతే నమః. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. సుందరాకాండ ప్రవచన పాఠంలో మనం నేడు 5వ రోజున ప్రసంగాన్ని ప్రారంభించుకుంటున్నాం. నిన్నటి రోజున మనం త్రిజట యొక్క స్వప్న వృత్తాంతం వరకు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత త్రిజట చెప్పినటువంటి విశేషాలు, ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు, ఈవిడ్ని మనం వేడుకుంటే మన కష్టాలు తొలగిపోతాయి, మన జీవితం ఉంటుంది, మన ప్రాణాలు నిలుస్తాయని త్రిజట చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈవినే వేడుకోండి అని చెప్పి కూడా చెప్పింది. అప్పుడు రాక్షస స్త్రీలందరూ కూడా ఆమెను వేధించడం ఆపేశారు. ఆ త్రిజట స్వప్న వృత్తాంతం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి ఘట్టం. విభీషణుని యొక్క కూతురైనటువంటి త్రిజట చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం అది. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళందరూ రాక్షస స్త్రీలందరూ కూడా తెల్లవారుజామున అలా నిద్రకి ఉపక్రమించారో అప్పుడు సీతాదేవి పలు రకాలుగా బాధపడటం జరిగింది, విలపించడం సాగింది. ఎందుకంటే ఇంతమంది రాక్షస స్త్రీల మధ్యలో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నానే, ఇన్ని రకాల కష్టాలు నాకు వచ్చాయే అనేటువంటి బాధ ఆవిడని మరింత దుఃఖసాగరంలో ముంచేసింది. అప్పటికి త్రిజట చెప్పినటువంటి శ్లోకం ఒకటి, ముఖ్యమైనటువంటి శ్లోకం అవుతుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. రాక్షసులకి కలిగినటువంటి మహాభయం నుంచి ఇదిగో ఈవిడ మాత్రమే, ఈ జనకాత్మజ అయినటువంటి సీతాదేవి మాత్రమే మనల్ని రక్షించగలదు అని చెప్పి త్రిజట చెప్పడమే కాకుండా అమ్మవారికి కూడా కాస్త స్థైర్యాన్ని ధైర్యాన్ని సమకూర్చింది. వీళ్ళ నుండి కాస్త రక్షణ సీతమ్మకి కలిగింది త్రిజట యొక్క స్వప్న వృత్తాంతంతో. అయినప్పటికీ కూడా వీరి యొక్క క్రూర వచనాలు ఏవైతే ఉంటాయో ఆ వచనాలకి అమ్మ యొక్క మనసు నొచ్చుకుంది పాపం. ఇక జీవితాన్నే విడిచిపెడదామనేటువంటి ఆలోచనకు వచ్చేసింది. నహిమే జీవితేనార్థో నైవార్థేర్నచ భూషణై. ఇక ఈ స్థితిలో నాకు అలంకారాలు దేనికి, ఈ జీవితమే ఎందుకు, నాకు ఇంకా రాముడు లేనటువంటి జీవితం ఎందుకు, అలంకారాలు దేనికి, ఇంకా ఆభరణాలు దేనికి, ఈ సంపదలు దేనికి, ఈ రాజ్యాలు దేనికి, ఈ జీవితమే అక్కర్లేదు నాకు. అందులో కూడా 14,000 మంది అసురుల్ని ఒక్కసారిగా దండకారణ్యంలో సంహరించినటువంటి రాముడికి ఇది ఒక పెద్ద లెక్క. లంకానగరానికి రావటం, నన్ను రక్షించడం అనేది ఒక పెద్ద లెక్క.
ఆయన తలుచుకుంటే సులభంగా చేయవచ్చు కదా అని నిన్న కూడా చెప్పుకుంది. రామబాణానికి ఇదేమీ పెద్ద లెక్క కాదు కదా, సునాయాసంగా రావచ్చు కదా అని కూడా చెప్పింది. అందులో ఇక చివరికి ఆవిడ నిర్వేదం ఎట్లా ఉందంటే 10 నెలలు గడిచిపోయింది, 10 నెలలు రాముడు ఏమీ చేయలేకపోయాడు, ఇక రాబోయేటువంటి 2 నెలల్లో ఏమన్నా చేస్తాడనేటువంటి ఆశ కూడా ఆవిడకి సన్నగిల్లింది. ఈ 2 మాసాల్లో కూడా ఏదైనా జరిగిపోతుంది, నేను రక్షించబడతాను అనేటువంటి ఆశ కూడా ఈ రాక్షస వనితల యొక్క మాటలతో ఆవిడ ఆ ధైర్యాన్ని కోల్పోయింది పాపం. శోకాభితప్త బహుధా విచింత్య సీతాధవేణ్యుద్గ్రధనం గృహీత్వా ఉద్భజ్య వేణ్యుద్గ్రధనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. నేను యమసదనానికి వెళ్తాను. ఇక యమభవనం అంటే యమాలయమైనటువంటి ప్రదేశం. నేను మరణిస్తాను, ఇక అదొకటే గత్యంతరం. ఎలా అనే పదానికి కూడా అక్కడ ఒక సలహాగా సూచనగా ఆలోచన చేస్తుంది. వేణ్యుద్గ్రధనం గృహీత్వా, వేణి అంటే జడ, అమ్మవారి యొక్క జడ ఏదైతే ఉందో, ఇదిగో ఈ జడనే ఉరివేసుకుని వెంటనే యమసదనానికి వెళ్తాను అని ఆవిడ ఆ చెట్టు కొమ్మకి ఆ జడతో ఉరివేసుకోవడానికి సంకల్పించింది తల్లి. అమ్మవారికి జడ ఉంటుంది, జడ, ఆ జడ కూడా నిన్న వేసుకున్నది అమ్మవారి జడ వేసుకున్నది. అమ్మవారి చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళకి జడ లేదు అని మనం చెప్పుకున్నాం. అలా పక్కన ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు ఎవరైతే విరబోసుకుని ఉంటారో వాళ్ళు రాక్షస స్త్రీలు. అమ్మవారు మాత్రం జడతోనే ఉన్నట్టుగా చెప్పారు వాల్మీకి వారు. కాకపోతే కేశ సంస్కారాలు మాత్రమే లేవు, అంతే. అట్లా ప్రాణపరిత్యాగానికి సిద్ధపడింది అమ్మ. ఆ మరుక్షణమే ఎప్పుడైతే ఆవిడ ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నదో శుభశకునాలు పడచూపాయి. అంతకుముందు ఎప్పుడైతే త్రిజట స్వప్నవృత్తాంతం చెప్తూ ఇదిగో కావాలంటే ఆవిడ యొక్క ఎడమ కన్ను, ఎడమ భాగములు, ఎడమ అవయవములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అదురుతున్నాయి, కాబట్టి నేను చెప్పినదంతా సత్యమే, ఆవిడికి శుభం కలగబోతున్నది. రాముడు ఎలా ఉత్తర దిక్కుకి వెళ్తున్నాడు, రావణాసురుడు ఏ విధంగా తన యొక్క అనుచరులైనటువంటి సోదరులైనటువంటి వారితో దక్షిణ దిక్కుకి ఎలా వెళ్తున్నాడు అనేటువంటిది త్రిజట చాలా సవివరంగా చెప్పింది. స్వప్నవృత్తాంత శాస్త్రం గురించి నిన్న మనం ప్రసంగించుకున్నాం. అట్లాంటిది ఇక్కడ మరొకసారి శుభశకునాలు, ఎప్పుడైతే అమ్మవారు ఆ జడతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారో వెంటనే మరొకసారి శుభశకునాలు ఆవిడికి గోచరించాయి. దాంతో కాస్త సంతోషపడింది. ఆవిడికి సకల శాస్త్రాలు తెలుసు. అనుకోకుండా అంతకుముందే జటాయు స్మరణ కూడా చేసింది ఆవిడ. ఇన్ని ఆపదలు పడుతున్నాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, జటాయువు మా కోసం చేసినటువంటి ప్రాణత్యాగం వృధా అయిపోయినట్టే కదా అని చెప్పి జటాయువుని కూడా స్మరించింది అమ్మ. కాబట్టి జటాయువు, సంపాతి, వైనతేయుడు వీళ్ళ యొక్క స్మరణతో ఏ విధంగా అపమృత్యు భయాలు తొలగిపోతాయో ప్రతి చోట మనకి నిదర్శనాలు రామాయణంలో అంతరార్థంగా నిక్షేపించారు వాల్మీకి వారు. ఇవి మనం ఎక్కడ రాసిపెట్టలేదు, కానీ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మనం తెలుసుకునేటువంటి అంశాలు అవన్నీ కూడా. ఈ విధమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితిలో, ఏది ప్రాణం మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఎవరైనా రక్షిస్తారే, అట్లాంటిది సీతమ్మని అన్వేషించడానికే వచ్చినటువంటి ఈ హనుమంతుడు సీతమ్మతో మాట్లాడకుండా, ఆమెను ఓదార్చకుండా, ధైర్యవచనాలు చెప్పకుండా తిరిగి వెళ్ళిపోతే ఇంకా ప్రయాసపడి వచ్చినటువంటి ప్రయాణానికి ఇంకా అర్థమే ఉంటుంది. కాబట్టి ఈవెని ఓదార్చాలని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. కానీ ఎలా? ఇంతమంది రాక్షస మాయలో పడిపోయి, రావణాసురుడి యొక్క ప్రలోభాలకి పడిపోయి, భయపడిపోతున్నటువంటి, వణికిపోతున్నటువంటి ఆ సాధ్విని ఎలా నమ్మించాలి, ఎలా విశ్వాసం కలిగించాలి అనేటువంటి ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. ఏ విధంగా మాట్లాడాలి? ఈయనేమన్నా వానరుడు, ఆవిడేమన్నా మానవకాంత. కాబట్టి పోనీ మానవ భాషలో మాట్లాడాలా, సుసంస్కృతంలో మాట్లాడాలా, దైవభాష అయినటువంటి సంస్కృతంలో మాట్లాడాలా? అలా మాట్లాడితే ఆవిడ నమ్ముతుందా? వానరమేమిటి, ఈ విధంగా సంస్కృతం మాట్లాడటం ఏమిటి? సందేహం రాదు. వెంటనే ఏమవుతుంది ఆవిడ దృష్టి? రావణాసురుడేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది కదా. ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు అక్కడ కూర్చుని క్షణక్షణానికి. ఎలా మాట్లాడాలి అంటే, ఒక కార్యసాధకుడైనటువంటి వాడు ఒక పని మీద వస్తే ఆ పనిని ఎంత చక్కగా నెరవేర్చాలనేటువంటిది అణువణువున హనుమంతుల వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. అట్లాంటి సన్నివేశంలో ఆయన నిశ్చయించుకున్నటువంటిది ఏంటంటే, సీతాదేవితో మైథిలి ప్రాకృత భాషతో మాట్లాడుతున్నాడు. మైథిలి అంటే మిథిలా నగరంలో సీతాదేవి పుట్టింటివారు. మిథిలా నగరంలో మాట్లాడేటువంటి ప్రాకృత భాష ఏదైతే ఉంటుందో, పామర భాష అంటే సామాన్యమైనటువంటి జనులు మాట్లాడుకునేటువంటి భాష ఏదైతే ఉంటుందో ఆ భాషని ఎంచుకున్నాడు. పుట్టింటి మీద మమకారం ప్రతి స్త్రీకి ఉంటుంది మిథిలా నగరం. అందులోనూ అయోధ్యలో కూడా మాట్లాడేటువంటి మాటతో కూడా సంకలనం చేసి కాస్త కలిపి మాట్లాడాడు. ఎన్ని విద్యలు తెలుసు ఆయనకి, రాని భాష ఏముంది? వ్యాకరణం, కృత్స్నం వ్యాకరణం ప్రోక్తమన్నారు. అందుకే అంత నిష్ణాతుడైనటువంటి వాడు. దానికి తగ్గట్టుగా ఆ మైథిలి ప్రాకృతంలో గానం చేశారు. ఏమి గానం చేశారంటే, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చెప్పాలి? ఆవిడికి ముందు విశ్వాసం కలిగించాలి, ముందు ఆ ప్రయత్నం నుంచి విరమించాలి. విరమించాలంటే ఏం చేయాలి? ఆవిడికి ఇష్టమైనటువంటి మాటలు ఏవైతే ఉంటే అవి పలకాలి. ఆవిడికి ఇష్టమైంది ఆవిడ ఎదురు చూస్తున్నది ఎవరి కోసం? శ్రీరామచంద్ర ప్రభువు కోసం ఎదురు చూస్తున్నది కదా. కాబట్టి ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క గుణకీర్తనం చేస్తూ ఉంటే చాలు, అంతే. వెంటనే ఆగిపోతుంది ఆ పనిలోంచి, విరమిస్తుంది. ముందు ఆపాలి, అది నిశ్చయించుకున్నాడు.
కాబట్టి దశరథుడితో మొదలుపెట్టి రామకథను గానం చేశాడు. చెట్టు కొమ్మ పైనుంచి అక్కడి నుంచి ఇంకా దిగల, ఎందుకంటే ఆకారం చూపించలా, ప్రదర్శించలా. ఆ కొమ్మల మీద నుంచే రావణాసుడు వెళ్ళిపోతే ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అక్కడి నుంచి దశరథుడి గురించి ముందు గానం చేస్తూ రాజా దశరథో నామ రథకుంజరవాజివాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. గొప్ప కీర్తిమంతుడైనటువంటి వాడు, పుణ్యశీలుడైనటువంటి వాడు దశరథుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. 60,000 సంవత్సరాలు పరిపాలించాడు దశరథుడు. ఆ తర్వాత ఆయనకి మరణం సమీపించిందనేటువంటి అనేకమైనటువంటి కలలు రావడంతో శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలనేటువంటి సంకల్పం కలిగింది. అక్కడి నుంచి మళ్ళీ రామజన్మ, శ్రీరామచంద్ర ప్రభు యొక్క జననం దగ్గర నుంచి వివాహ వృత్తాంతము, ఆ వివాహ వృత్తాంతం తర్వాత సీతాపహరణం జరిగినటువంటి సన్నివేశాలు, ఆ తర్వాత జటాయు మరణము, రామసుగ్రీవుల యొక్క మైత్రి, వాలివధ, ఇవన్నీ కూడా చెట్టుపై నుంచి సూక్ష్మంగా సంక్షిప్తంగా గానం చేసేశాడు ముందు మైథిలీ ప్రాకృత భాషలో. ఈ సందర్భంలోనే మొల్ల ఆవిడ రచించినటువంటి చక్కటి రామాయణంలో ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కపులగూడియురగతి రానయ్యున్నాడు నిన్ను కొనిపోనున్నాడిది నిజము నమ్ము ముర్వీతనయా అంటూ చక్కటి పదాలతో, తెలుగు పదాలతో రాఘవుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? లెస్స క్షేమంగా ఉన్నాడమ్మా అని చెప్పడం. అట్లా ఎట్లా ఉన్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అంటే ఉరగతి రానయ్యున్నాడు కపులగూడి, కోట్లాది మంది వానర సైన్యంతో పాటు నిన్ను రక్షించడానికి రానయ్యున్నాడు, రాబోతున్నాడమ్మా అంటూ ధైర్యం చెప్పాడు. చివరిగా ఒక మాట కూడా అన్నాడు ఆ సూక్ష్మమైనటువంటి వర్ణనలోనే. సీతాదేవి యొక్క రూప సౌభాగ్యము, తేజో విశేషాలు, చిహ్నములు మొదలైనటువంటి, చిహ్నములు అంటే అక్కడ సాముద్రిక చిహ్నములు, అంగ సౌష్ఠవాది సాముద్రిక చిహ్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాముడు చెప్పగా విని, శ్రీరామచంద్రుడు నీ యొక్క ఆకార విశేషాలన్నీ చెప్పగా విని వాటిని మనసులో ముద్రించుకుని, హృదయంలో స్థాపించుకుని, ఆ రూపాన్ని నా మనసులో ముద్రించుకుని అటువంటి శుభలక్షణాలు కలిగినటువంటి సీతాదేవిని ఇక్కడ నేను చూశాను తల్లి అంటూ గానం చేశాడు. అంటే అక్కడ రాముడు చెప్పినటువంటి సీతమ్మ యొక్క ఆనవాళ్ళు ఏ విధంగా ఉందో అది మనసులో ముద్రించుకుని ఆ ప్రింటింగ్ని ఒక్కసారి చూశాడు. ఈవిడే ఒకళ్ళే సేమ్ అది. అంతేగాని ఏదో ఫోటోలు ఎదురుకుండా వాట్సాప్లో పెట్టుకుని చూసుకుంటే కాదు, ఇది హృదయంలో స్థాపించుకున్నటువంటి చిత్రం, దీనికి తిరిగే ఉంది. అట్లా శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి నీ గుణకీర్తనాలు, రూపము మొదలైనటువంటివన్నీ కూడా స్వామి చెప్తే అవి ఇక్కడ అట్లాంటి సీతాదేవిని నేను ఇక్కడ చూశాను అని పైన గానం చేసి అంతటితో ఆపాడు. ఓ పక్కన ఉన్న జీవితేచ్ఛ లేక మరణిద్దామని ప్రయత్నించినటువంటి సీతాదేవి కాస్త ఒక్కసారి ఈ మాటలు ఎట్లా ఉన్నాయి అంటే చెప్పాలంటే సంజీవినిలాగా ఉన్నాయి. మళ్ళీ సజీవంగా నిలబెట్టినటువంటి సీతాదేవిని మళ్ళీ సజీవంగా నిలబెట్టినటువంటి చరిత్ర ఈ చెప్పినటువంటి గానం చేసినటువంటి హనుమంతుడు గానం చేసినటువంటి ఈ సంక్షిప్తమైనటువంటి గాథ. ఇప్పుడు హనుమంతుల వారు ప్రస్తుతించినటువంటి ఈ శ్రీరామచరితం అనేది ఏదైతే ఉందో చెట్టుపై నుంచి వర్ణించినటువంటి గాథ, దీన్ని మృత సంజీవిని రామచరితం అని కూడా అంటారు. మృత సంజీవిని ఎవరి మీద ప్రయోగించింది? అమ్మవారి మీద ప్రయోగించింది. ఫలించిందా? అద్భుతంగా ఫలించింది. కాబట్టి ఆవిడ మీద ప్రయోగించినటువంటి రామచరిత సూక్ష్మమైనటువంటి సంక్షిప్తమైనటువంటి వర్ణన చేశాడు అక్కడ. అందువల్ల మృత సంజీవిని రామచరితం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి ఘట్టం అది. అట్లా ఎవరా ఈ విధంగా అత్యద్భుతంగా రామచరితని గానం చేసినటువంటి వారెవరు? గాన మాధుర్యంతో అత్యద్భుతంగా ఉన్నది స్వరం కూడా. అందులోనూ మా వారి యొక్క భాష, లంకానగరం ఎక్కడ, మైథిలీ ప్రాకృతం ఎక్కడ, కాబట్టి సుపరిచితమైనటువంటి స్వరం. ఎందుకుని పెట్టుకున్నాడు? ఈ పక్కన ఉన్నటువంటి రాక్షస మోకకి ఈ భాష తెలియదు. ఏదో వానరం, ఏదో పక్షులో జంతువులు అరుస్తున్నాయి అనుకున్నారు, వారు హాయిగా నిద్రపోతున్నారు, మత్తెక్కి ఉన్నటువంటి వారు నిద్రపోతున్నారు. కాబట్టి ఆయన చెప్పవలసినటువంటి మాటలు సీతాదేవికి మాత్రమే వినిపించేట్టుగా చెప్పాడు, అంతే. సూక్ష్మ రూపంలో కనిపించారు స్వామి అక్కడ. ఎలా ఉన్నారంటే వెంటనే ఆవిడ ఎప్పుడైతే ఆ స్వరం విన్నదో తల పైకెత్తి చూసింది. పైకెత్తి చూసేటప్పటికి ఆ చెట్టు కొమ్మల మీద ఉన్నటువంటి హనుమ సూక్ష్మ రూపంలో కనిపించారు. చిన్న వానర రూపం, బంగారు కళ్ళతో ప్రకాశిస్తున్నారు స్వామి అక్కడ. చక్కటి ప్రియమైనటువంటి వచనాలు పలుకుతున్నాడు. చూడటానికి కూడా వీలు లేనటువంటి అత్యద్భుతమైనటువంటి స్వామి తేజస్సు చూసి సీతమ్మ ఒక్కసారిగా మూర్ఛపోయినట్టు అంత పరిస్థితికి వెళ్ళింది ఆవిడ కాస్త. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస మనసు చలించిపోయింది, ఒక్కసారి భయపడిపోయింది. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. ఎట్లా ఉన్నాడయ్యా హనుమంతుడి చెట్టు కొమ్మల్లో అంటే వేష్టిత అర్జున వస్త్రం, తెల్లటి వస్త్రాన్ని, ఆ ఉత్తరయాన్ని కప్పుకున్నారు స్వామి.
ఆ వానరం ఎంత ఉంది, చెట్టు కొమ్మల్లో ఆకుల మధ్య దాక్కున్నటువంటి వానరం, మళ్ళీ ఆయనకి తగినట్టుగా ఒక వస్త్రం కూడా, ఉత్తరయం కూడా. ఎంత వినయం అండి, ఎంత సంస్కారం అది. ఎట్లా ఉన్నాడంటే విద్యుత సంఘాత పింగళం. విద్యుత్ అంటే మెరుపు, సంఘాతం అంటే సమూహం, అంటే మెరుపుల యొక్క సమూహము కలిగినటువంటి ఒక రాశిలాగా ఉన్నట్ట. ఒక మెరుపు ఉంటేనే మనం చూడలేమే, అట్లాంటిది ఎన్నో మెరుపుల యొక్క సమూహం యొక్క రాశి ఎట్లా ఉంటుంది ఇంకా చెప్పాలా. ఆ విధంగా స్వామి ప్రకాశిస్తున్నారంటే అట్లాంటి వానరోత్తముణ్ణి సీతమ్మ దర్శించుకుంది సూక్ష్మ రూపంలో. ఇంకా అసలైనటువంటి రూపంలో తర్వాత దర్శించుకుంటుంది. ఇది శాంపిల్ మాత్రమే, సూక్ష్మ రూపం అంటారు. మెరుపు తీగల రాశిలాగా ఉన్నాడు ఆయన, అట్లా ఉన్నాడు. ఒక వానరుడికి ఇంత తేజస్సా, నేనేమన్నా కలగన్నానా? ఎందుకంటే ఆవిడ ఇప్పుడే ప్రాణత్యాగానికి సిద్ధపడింది కాబట్టి దానివల్ల ఏమన్నా వచ్చినటువంటి అపోహల ఏమన్నా. అందులోనూ కలలో వానరం కనిపిస్తే శుభసూచకం కాదు, అరిష్టం అంటారు. స్వప్నశాస్త్రం ప్రకారం అది కూడా చెప్పింది. కాబట్టి వానరం కనిపించింది కాబట్టి ఏమన్నా జరుగుతుందేమో అని భయం కూడా కలిగింది ఆవిడికి. భర్తకి ఏమన్నా అయిందా, లక్ష్మణుడికి ఏమన్నా అయిందా, ఏం జరుగుతుందో, నా పరిస్థితి ఏమిటో అని చెప్పి భయపడింది. ఆ తర్వాత మళ్ళీ ఆ భయ నివారణ కోసం అని చెప్పేసి సమస్తమైనటువంటి దేవతల్ని కూడా ఆవిడ ప్రార్థించుకుంది, ఒకసారి మనసులో స్మరించుకుంది. నిన్న పతివ్రత తల్లుల్ని ఏ విధంగా అయితే స్మరించిందో అలాగే దేవతల్ని మరొకసారి స్మరించుకుంది. ఈ వానరుడు ఎట్లాంటి వాడో తెలియదు కానీ ఆయన పలికినటువంటి పలుకులు మాత్రం చెవులకి శ్రవణానందకరంగా ఉన్నాయి. అవి సత్యమగుగాక అని మనసులో మంగళశాసనాలు పలికి ఆ తర్వాత మరొకసారి స్మరించుకుంది ఎవరు ఏమిటి అనేది. రాక్షస స్త్రీలందరూ నిద్రపోయారు. ఆవిడ నన్ను చూసింది కాబట్టి కొంచెం విశ్వాసం కలిగింది. రామకీర్తన చేసినటువంటి హనుమంతుడు ఇప్పుడు కిందకి దిగి అమ్మవారిని చూసి మాట్లాడాలని సంకల్పించుకున్నారు. కిందకి దిగి చెట్టుపై నుంచి కిందకి దిగటం కూడా ఎలా దిగారు స్వామి? అమ్మవారి మీద దగ్గరికి వెళ్ళేటప్పుడు వినయంతో విధేయతతో శిరస్సు మీద అంజలి ఘటించి వెళ్ళారు స్వామి. 2 చేతులు శిరస్సు మీద పెట్టుకుని శరణమయ్యప్ప, శరణు అమ్మా నీవే శరణు అని చెప్పన్నట్టుగా ఎంత వినయం. అలా వచ్చినటువంటి వారిని ఎదురుకుండా ఎట్లాంటి వాళ్ళైనా సరే దేవతామూర్తులైనటువంటి వాళ్ళు ఆ వినయం కలిగినటువంటి స్త్రీమూర్తులు ఎలా ధరిస్తారు? కన్నబిడ్డని ఆశ్రయించినట్టుగా చూస్తారు. అట్లా అంజని ఘటించి శ్రీరామచంద్రుడు యొక్క రామబాణం ఆ హనుమంతుల వారు సీతమ్మదేవి దగ్గరికి అలా వెళ్తే, అమ్మ నీవు శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టమహిషివే కదా, అదే అనుకుంటున్నానమ్మా నేను, నీవెవరో తెలియజేయమ్మా అంటూ విజ్ఞప్తి చేసుకున్నాడు. తన సందేహం తీర్చుకోవటానికి ఆ విధంగా సీతమ్మని అడిగాడు. అంతేకాకుండా చూడటానికి దేవకాంతలా ప్రకాశిస్తున్నావు, నీ యొక్క తేజస్సు చూస్తే పొరపాటున వశిష్ఠుని యొక్క కోపానికి గురి అయి ఇక్కడికి వచ్చినటువంటి అరుంధతీదేవిలాగా ఉన్నావమ్మా, అంటే పతివ్రత అరుంధతీదేవిలాగా ఉన్నావమ్మా. కానీ నువ్వు బాధపడుతున్నటువంటి తీరును బట్టి చూస్తే, భూమిని నేలకి తాకి ఉండటాన్ని బట్టి చూస్తే నువ్వు మానవకాంతమై అని అర్థమవుతుంది. ఎందుకంటే మానవకాంతలు భూమిని తాకి ఉంటారు, దేవకాంతలు భూమిని తాకరు, భూమిని స్పృశించరు. కాబట్టి భూమిని తాకి ఉండటాన్ని బట్టి ఈ రాజచిహ్నాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆభరణాలు మొదలైనటువంటివి, ఇవన్నీ చూస్తూ ఉంటే నువ్వు దేవకాంతవి కాదు, రాజకన్యవి అని మాత్రం భావన కలుగుతున్నది. నీ లోకోత్తరమైనటువంటి రూపాన్ని బట్టి, నీ యొక్క దైన్యస్థితిని బట్టి చూస్తే, తాపస వేషాన్ని బట్టి చూస్తుంటే శ్రీరాముని యొక్క పట్టమహిషిగా భావించవచ్చు అని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే ఆయన వనవాస దీక్షలో ఉన్నాడు, నీ యొక్క వేషం కూడా తాపస వేషంలో ఉంది. కానీ ఆకారము అలంకారాలు ఇవన్నీ రాజకన్యలకి ఉండేటువంటి అలంకారాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే నువ్వు శ్రీరామచంద్రుని యొక్క పట్టమహిషివేనా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఎవరమ్మా నువ్వు? సీతమ్మ కొంచెం ధైర్యం చేసుకుని తన పరిచయం మొదలుపెట్టింది. ఎందుకంటే చేతులు 2 నెత్తిన అంజలి ఘటించి మరీ వేడుకుంటున్నాడు. ఎవరమ్మా నువ్వు అనినప్పుడు రావణాసుడంతటి వాడికే సాధువు వేషంలో వచ్చినప్పుడు ఆవిడ మొత్తం చెప్పేసింది ఉన్నది ఉన్నట్టుగా. అట్లాగే ఇక్కడ కూడా ఏ విధంగా పరిచయం చేసుకుంది అంటే, స్నుషా దశరథస్యాహం, స్నుషా కోడల్ని నేను, ఎవరికి? దశరథుడి కోడల్ని. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ్నాహం భార్యా రామస్య ధీమతః. 3 పాదాల్లో 3 వివరాలు చెప్పేసింది. నేను దశరథుడి కోడల్ని మొదటి పాదం, రెండోది జనకుని కూతురిని జానకిని, 3వ పాదంలో శ్రీరాముడి ధర్మపత్నిని సీతమ్మని. అంతే, అయిపోయింది. అదే మనం చెప్పాలంటే నా పేరు అని మొదలు పెడతాం, ముందు రివర్స్లో వస్తాం మనం. అవసరమైతే అప్పుడు మా నాన్నగారి పేరు. ఇది సాంప్రదాయం కాదు. అంటే భారతీయుల యొక్క సాంప్రదాయం ప్రకారం మన సంస్కృతి, ఆచారాల సంస్కృతిని మనం ఈ రామాయణ మహాభారతాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ముందు పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాలి. అందరూ కూడా పెళ్ళైనటువంటి స్త్రీలు ముందు మామగారిని పరిచయం చేసుకోవాలి, తండ్రిని కాదు. అది ఆవిడ నేర్పిస్తున్నటువంటి తీరు అక్కడ. స్నుషా దశరథస్యాహం అంటూ మొదలుపెట్టింది అక్కడ. అంటే ప్రోటోకాల్ పాటించుకుంటూ జాగ్రత్తగా రావాలి అక్కడ.
మా మామగారు. తర్వాత నేను జనకుని కూతురిని జానకిని. సీతేతి నామనాంనాహం భార్యా రామస్య ధీమత. చివరికి రాముడి భార్య నా పేరు సీత అని చెప్పింది. అట్లాంటి ఆ తల్లి మరొక విషయం చెప్పింది. నా వివాహానంతరం సమా 12 తత్రాహం రాఘవస్య నివేశనే. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆ అయోధ్య, ఆ అంతఃపురంలో నేను 12 సంవత్సరాలు అయోధ్యలో హాయిగా సుఖంగా నివసించాను అని కూడా చెప్పేసింది. ఇదే రావణాసుడికి కూడా చెప్పింది అక్కడ అరణ్యవాసం సందర్భంలో. 12 సంవత్సరాలు సుఖంగా వివాహానంతరం వారు హాయిగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఘట్టం ఈ పట్టాభిషేక ముహూర్తము, కైకేయి వరాలు కోరుకోవటం అనేది. అయితే తండ్రి ఆనాడు నా శ్రీరామచంద్రుడు తండ్రి పట్టాభిషేకమని చెప్పినా కూడా, ఆ తర్వాత వనవాసానికి వెళ్ళమని చెప్పినా కూడా సంతోషంగా స్వీకరించాడు నా శ్రీరామచంద్రుడు. సుఖమైన కష్టమైనా కూడా సమభావన కలిగి ఉండటం అనేటువంటిది మహానుభావుల లక్షణం. కాబట్టి అక్కడ శ్రీరామచంద్రుడు అటు పట్టాభిషేకమైనా సరే ఒకే రకంగా తీసుకున్నాడు, అటు పట్టాభిషేకం కాదయ్యా వనవాసమనే అన్నప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి స్థాయిని పొందాడు. ఈ సమత్వం అనేటువంటిది మహాపురుషుల యొక్క లక్షణం. ద్వంద్వాలు ఎప్పుడైతే ఉంటాయో, ద్వంద్వాలంటే సుఖము దుఃఖము లాభము నష్టము ఇట్లాంటి ద్వంద్వాలు వచ్చినప్పుడు మనసుని సమానమైనటువంటి స్థాయిలో ఉంచుకోవడం అనేటువంటిది ఎటు కూడా తగ్గకూడదు పెరగకూడదు అన్నట్టుగా ఈ సమత్వం పాటించడం అనేది ఉత్తమ పురుషుల యొక్క లక్షణం. అలా నా భర్త వనవాసాన్ని కూడా ఆనందంగా స్వీకరించి వచ్చాడయ్యా అంటూ ఆయన శ్రీరామచంద్రుడి యొక్క గుణాలు సీతమ్మ తల్లి చెప్తూ, ఆయన మీద తనకున్నటువంటి ప్రేమను, సీతమ్మ మీద రాముడుకున్నటువంటి అనురాగాన్ని కూడా చక్కగా విశదీకరించి చెప్పింది. ఇక హనుమంతుడు ఆమెకు ధైర్యవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా తల్లి, అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః. ఓ దేవి, నీ దగ్గరికి ఆగతః ఎందుకు వచ్చానంటే రామస్య సందేశాత్, శ్రీరాముల వారి యొక్క సందేశం వినిపించడం కోసం నేను వచ్చాను. అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః వైదేహీ కుశలీ రామః త్వాం చ కౌశలమబ్రవీత్. 2వ పాదంలో అత్యద్భుతమైనటువంటి అర్థం పెట్టారండి. వైదేహీ కుశలీ రామః. ఓ వైదేహి, అమ్మా వైదేహి. వైదేహి అంటే విదేహరాజతనయ అయినటువంటి ఓ వైదేహి. కుశలీ రామః, రాముడు కుశలంగా ఉన్నాడు. కుశలంగా ఉన్నటువంటి రాముడు నిన్ను కుశలం అడుగుతున్నాడమ్మా. ఇది సందేశం. అంతే. మొట్టమొదట 10 నెలలు దూరంగా, భర్తకి దూరంగా ఉన్నటువంటి భార్యకి ఇంతకంటే ధైర్యవచనాలు ఇంకేమున్నాయండి? ఆవిడ ఎదురు చూస్తున్నటువంటి ఆ మాట ఇదే కదా. ఇది సంజీవనం లాంటివంటే మాటలతో కానీ మనస వాచ కర్మణ హనుమంతుల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి ఇవన్నీ కూడా. వైదేహీ కుశలీ రామః త్వాం చ కౌశలమబ్రవీత్. అట్లాంటి శ్రీరాముడు, కుశలంగా ఉన్నటువంటి శ్రీరాముడు నిన్ను కుశలం అడిగాడమ్మా అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అందుకే హనుమంతుల వారిని గుడ్ కమ్యూనికేటర్ అని మనం ముందు చెప్పుకున్నాం. అంటే మనలో ఉన్నటువంటి స్కిల్స్ అలా అభివృద్ధి చెందాలి అంటే కనుక ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లాంటివన్నిటి కూడా ఈ మధ్య మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వీటిల్లో ఈ హనుమంతుడికి సంబంధించి, అలాగే చాణక్యనీతి, విదురనీతి మొదలైనటువంటి ఘట్టాల్లోంచి ఆధునికమైనటువంటి సైన్స్ వాళ్ళు కూడా, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాల్సినటువంటి వాళ్ళు కూడా ఎన్నో నేర్చుకుంటున్నారు. దానికి మంచి ఉదాహరణలు స్వామి. అయితే అంతకుముందు చెట్టుపైన ఉండి రామగానం చేసి తన వైపు అమ్మ దృష్టి మరల్చుకున్నాడు మొట్టమొదట. అమ్మ ఏమన్నా జీవితం త్యాగం చేయడానికి ప్రయత్నిస్తుంటే ముందు రామగానం చేసి ముందు తన వైపు దృష్టి మరల్చుకున్నాడు. ఇప్పుడేం చేయాలి? ఈయన యొక్క చేయాల్సినటువంటి కర్తవ్యం తనపైన విశ్వాసం కలిగించుకోవాలి. ఇప్పుడు నమ్మకం కలిగించుకోవాలి. నమ్మకం కలిగించుకుని ఇప్పుడు చెప్పబోయేటువంటి అసలైన విషయాలు వినాలి. విశ్వాసాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు హనుమంతుల వారు. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా కూడా నీవు జీవించి ఉండటం అనేటువంటిది నిజంగా మా అదృష్టం తల్లి. ఎందుకంటే ఇన్ని రావణాసుడు పలికినటువంటి మాటలు విన్నాను, రాక్షస వనితలు భయపెట్టినటువంటి ఈ సన్నివేశం కూడా చూశాను. ఇన్ని కష్టాలలో కూడా నువ్వు ఇంకా ప్రాణాలు ధరించి ఉన్నావంటే ఇది మా అదృష్టం అంటూ త్వరలోనే అసంఖ్యాకమైనటువంటి కోట్లాది మంది వానర వీరులతో కలిసినటువంటి రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చి నిన్ను రక్షించబోతున్నారమ్మా, వాళ్ళందరినీ నువ్వు చూడగలవు అని చెప్పి కూడా దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసీ వశమాగత. రాక్షస వశమైనా కూడా, రాక్షసులు ఈ విధంగా భయపెడుతున్నప్పటికీ కూడా దిష్ట్యా జీవసి వైదేహి, మా అదృష్టవశాత్తు నీవు జీవించి ఉన్నావు. ఎందుకంటే ఎంత కష్టపడి ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు వానర వీరులు. హనుమంతుడు ఎంత ప్రయాసపడ్డాడు, ఏ విధంగా అన్వేషించాడు, ఈవిడ కోసమే కదా. నచిరాద్రక్ష్యసి రామం లక్ష్మణం చ మహాబలం. రామలక్ష్మణుల్ని బలం సబలం వానర వీరులతో కలిసి నచిరాత్, చిరము అంటే చాలా కాలం, నచిరాత్ అంటే
త్వరలోనే నువ్వు చూడబోతున్నావు. అట్లా ఆయన చెప్తుంటే ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది సీతమ్మకు అక్కడ. పైగా తన భర్త గురించి చెప్పేటువంటి మాటలు. చెప్పేవాడు ఎవరయ్యా అంటే అన్ని విషయాలు, అన్ని శాస్త్రాలు, వేదాంగాలు, వ్యాకరణము తెలిసినటువంటి పండితుడు చెప్తున్నాడు అక్కడ. కాబట్టి రామలక్ష్మణుల యొక్క రూపురేఖలు, ఆ సౌందర్య లావణ్యాలు, అంతేకాకుండా సాముద్రిక చిహ్నాలు కూడా చెప్పమని వానరరాజును అడిగింది అక్కడ. వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడిని అడిగింది. అంతేకాకుండా ఆ రామలక్ష్మణులకి వానరులతో స్నేహం ఎలా కలిగింది, ఇవన్నీ సీతాదేవి చెప్పమని అడిగింది అక్కడ. అమ్మా నీకు తెలిసి అడుగుతున్నావు కదా, అయినా చెప్తాలే అంటూ మొదలు పెడతాడు. ఇక ఇది హనుమంతుల వారు ప్రసంగించినటువంటి సుందరాకాండలో అసలైనటువంటి సుందరాకాండ. రామాయణంలో సుందరాకాండ విశేషమైతే ఆ సుందరాకాండలో ఉన్నటువంటి అన్ని సర్గలలో కూడా విశేషమైనటువంటి సర్గ హనుమంతుడి యొక్క వచనములతో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క గుణకీర్తనములు, అలాగే ఆకార విశేషాలని శ్రీరామచంద్రముడు యొక్క ఆపాద మస్తకము వర్ణించినటువంటి అధ్యాయం 35వ అధ్యాయం రామాయణంలో. ఇది అసలైన సుందరాకాండ. అమ్మ అన్నీ నీకు తెలిసినవే, అయినా కూడా నన్ను అడుగుతున్నావు. నీవు నన్ను అడగడం నా అదృష్టంగా భావించి మొదలు పెడతానమ్మా. రామ కమలపత్రాక్ష అంటూ మొదలుపెట్టాడు. ముందు చూపులతో మొదలుపెట్టాడు. ఎట్లాంటి కళ్ళు రాముడు అంటే మొట్టమొదట శ్రీరామచంద్రుడు వారి యొక్క విగ్రహమూర్తి అలా చూడంగానే ముందు ఆయన కళ్ళ మీద పడుతుంది దృష్టి. అట్లా వశమైపోతారు ఎదురుకుండా ఎవరైనా సరే. అటువంటి కళ్ళు. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. హే జనకాత్మజే అంటూ సంబోధన. హే సీతే, అమ్మా మహాదేవి. రూపదాక్షిణ్య సంపన్న రామ కమలపత్రాక్షుడు. రాముడు ఎట్లాంటి వాడు? కమలము వంటి పద్మనయనముల వాడు. నేత్రములతో ముందు వర్ణించడం మొదలు పెడుతూ, ఎందుకంటే మొట్టమొదట భక్తులని అనుగ్రహించేటప్పుడు ఆ కృపా కటాక్ష వీక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తుల మీద ప్రసరింపచేయాలి. అటువంటి దానికి తగినటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో అట్లాంటి కళ్ళు కలిగినటువంటి వాడు. అటువంటి దివ్యమైన నేత్రములు స్వామివి. అట్లాంటి అంతేకాకుండా సమస్త ప్రాణులకి కూడా ఆనందాన్ని కలిగించేవాడు. సర్వసత్వమనోహర. అంతేకాకుండా పుట్టుకతోనే అద్భుతమైనటువంటి దేహ సౌందర్యం, గుణసంపదలు కలిగినటువంటి వాడమ్మ. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమ. తేజస్సుతో సూర్యుడితో సమానమైనటువంటి వాడు. సహనంలో భూదేవితో సమానమైనటువంటి వాడు. బుద్ధియందు బృహస్పతితో సమానమైనటువంటి వాడు. యశస్సులో దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరినీ మించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఏదో పోలిక కావాలి కాబట్టి ఏదో అలా పోల్చుకున్నాం కానీ వాళ్ళందరినీ ఇంద్రుడితో ఏం పోలిక? ఇంద్రుని కంటే మించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అట్లాంటి వాడు. అట్లాంటి శ్రీరామచంద్రుడు రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. సర్వప్రాణులకి రక్షకుడు. రక్షితా జీవలోకస్య, సమస్త ప్రాణులకి, మానవులకి ఒక్కళ్ళకే కాదు సమస్త ప్రాణికోటికి కూడా రక్షకుడు ఎవరయ్యా అంటే రక్షించేటువంటి వాడు. విశేషంగా తనను ఆశ్రయించినటువంటి వారిని మరీ రక్షించేటువంటి వాడు అని మనం అండర్లైన్ చేసుకోవాలి. తనని ఆశ్రయించినటువంటి వాడు అంటే రామా రక్షించు అంటూ విశ్వామిత్రుడు అడిగినా, యాగ సంరక్షణకి రావయ్యా అని అడిగినా, లేకపోతే ఋషులు వచ్చి నాయనా శరణు అని చెప్పి ఋషులు ఆ దుష్ట సంహారం చేయమని చెప్పి వేడుకున్నా, అట్లాంటి సమయంలో ధర్మస్థాపన చేసేటువంటి వాడు, ధర్మరక్షకుడైనటువంటి వాడు, ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తన కలిగేవాడు, శత్రువుల్ని రూపుమాపేటువంటి వాడు. ఈయన చెప్తుంటే పక్కన సీతాదేవి అన్నీ ఒక్కసారి పోల్చుకుంటుంది. ఇది టిక్ 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 అన్ని టిక్ చేసుకుంటుంది. ఎస్ ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. అంతేగా మరి. ఆవిడికి తెలియంది ఏముంది? ఆవిడికి అన్నీ తెలుసు. ఇతడికి తెలిసా కాదా, నిజం చెప్తున్నాడా లేదా నిర్ధారించుకోవాలి. ఆవిడ అంత భయంలో ఉంది పాపం. రాక్షసమాయలో అన్నీ నిర్ధారించుకుంటుంది. ఆయన చెప్పినటువంటివన్నీ కూడా నిజమే. ఎందుకంటే తనను ఆశ్రయించినటువంటి మహర్షులని అరణ్యకాండలో ఏ విధంగా స్వామి రక్షించారు అనేటువంటిది సీతాదేవి పోల్చుకుంది. ఒకరోజు అద్భుతంగా అరణ్యవాసానిలో ప్రవేశించంగానే ఋషులందరూ వచ్చారు, బోరుమన్నారు. యజ్ఞాలు యాగాలు చేసుకొనివ్వట్లేదు. ఖరదూషణాదులు ఈ విధంగా హింసిస్తున్నారయ్యా మహాప్రభు అంటే వెంటనే అభయం సర్వభూతేభ్య అంటూ ఆయన చెప్పేశారు. మీరు కాదు ఎవరడిగినా సరే ఆ శరణు వేడినటువంటి వాళ్ళకి అభయం ఇస్తాను. అది ఆయన వ్రతం. దదామ్యేతద్ వ్రతం మమ. ఆయన యొక్క శ్రీరామచంద్రుడి యొక్క వ్రతం అది. చివరికి శ్రీరామచంద్రుడు ఎవరికైనా సరే అభయం ఇవ్వటం నా నియమం అని చెప్పాక చెప్పడం వరకు చెప్పింది కానీ లోపల పరమానంద భరితురాలైపోయింది. ఎందుకంటే తన బిడ్డల్లాంటి మహర్షులని కాపాడి శత్రు సంహారం చేసినందుకు. మహర్షులందరూ కూడా ధర్మాత్ములు, బ్రాహ్మణోత్తములు. అట్లాంటి తన బిడ్డల్లాంటి వారిని కాపాడినందుకు సీతమ్మ చాలా సంతోషించింది, పరవశించిపోయింది. అందువల్ల హనుమంతుడు చెప్తూ ఉంటే ఈ గుణాలన్నీ కూడా ఆవిడ అవన్నీ పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంది. ఒక్కసారి ఆనందపడిపోయింది. హనుమంతుడు మళ్ళీ కొనసాగిస్తున్నాడు.
శ్రీరామచంద్రుడు నేర్చినటువంటి సమస్తమైనటువంటి విద్యలు, వేదాలు, కళలు ఇవన్నీ వివరించాడు. ఇవన్నిటికీ కూడా దాదాపుగా ఈ కళలు ఈ ఒక్క అధ్యాయమే 7 రోజులు చెప్పుకోవచ్చు. వివరిస్తూ 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 అట్లాంటి అధ్యాయం. శ్రీరామచంద్రుడు అసలు నిద్రనే మర్చిపోయాడమ్మా, నిద్రే పోవట్లేదు. ఎప్పుడైనా కునుకు పట్టింది అంటే మధ్యలో హా సీత, హా సీత అంటూ ఉలిక్కిపడి లేస్తున్నాడు. నిన్నే స్మరిస్తూ లేస్తున్నాడు, నిన్నే తలుచుకుని లేస్తున్నాడు. అంత సుకుమారుడైపోయాడమ్మా శ్రీరామచంద్రుడు. సుకుమారుడు. మనకి భవభూతి ఉత్తర రామచరిత్ర రాస్తూ శ్రీరామచంద్రుడి యొక్క మనస్తత్వం చెప్తాడు. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అంటాడు. మహానుభావుల యొక్క వచనాలు ఎట్లా ఉంటాయంటే వజ్రాదపి కఠోరాని, ఒక్కోసారి వజ్రం కంటే కఠినంగా ఉంటాయట వాళ్ళ యొక్క హృదయాలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. రాముడు తీసుకునే నిర్ణయమేనా ఇంత కఠోరమా? వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి. కొన్ని సందర్భాల్లో వారి యొక్క మనసులు ఎలా ఉంటాయంటే కుసుమము కంటే మృదువుగా ఉంటుంది, పుష్పాల కంటే సుకుమారంగా ఉంటాయి. కోహి విజ్ఞాతుమర్హతి. మహానుభావుల యొక్క మనసులు కోహి విజ్ఞాతుమర్హసి. తెలుసుకోవడానికి ఎవరికి తరమవుతుంది, ఎవరికి సాధ్యమవుతుంది వారి యొక్క మనసులు ఎప్పుడు ఎలా ఉంటాయో కదా అని చెప్పి వర్ణిస్తాడు. అంతేకాకుండా ఆ శ్రీరామచంద్రుడు నీ స్మరణలోనే జీవిస్తున్నాడమ్మా అని సీతమ్మకి ఆవిడ అడిగినటువంటి సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసుకుంటూ వచ్చాడు. ఇలా శ్రీరాముడి యొక్క లక్షణాలు చెప్పి హనుమంతుల వారు లక్ష్మణస్వామి యొక్క వివరాలు కూడా చెప్పాడు. ఎందుకంటే లక్ష్మణుని కూడా అడిగింది సీతమ్మ, అడిగింది కాబట్టి చెప్పాడు. ఇక ఏమిటి తేడా? రాముల వారికి లక్ష్మణుడికి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఏమీ లేవు, అన్నీ సేమ్ టు సేమ్, కాపీ పేస్టు అంతే, అన్నీ సేమ్. ఒకటే వ్యత్యాసం ఉంది. ఏమిటా తేడా అంటే ససువర్ణఛవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాః తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శన సముత్సుకౌ. ఆ పురుషసింహాలు రెండు నిన్ను దర్శించాలనేటువంటి అభిలాషతో, కోరికతో ఉన్నారమ్మా. ఎట్లా ఉన్నాడు ఆ లక్ష్మణస్వామి? సువర్ణఛవి శ్రీమాన్. శ్రీమాన్ మహానుభావుడైనటువంటి ఆ లక్ష్మణస్వామి సువర్ణఛవి, బంగారు మేనికాంతి కలిగినటువంటి వాడు. అంటే రాముడిలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల సమస్తము కలిగినటువంటి వాడు. ఎక్కడా తేడా లేదు రాముడికి లక్ష్మణుడికి, ఒకే ఒక్క వర్ణంలోని తేడా. రాముడు ఎట్లాంటి వాడు? నీలమేఘ ఛాయతో ఉండేటువంటి వాడు. లక్ష్మణుడు రామానుజుడు బంగారు వన్నెవాడు లక్ష్మణస్వామి. మనం ఇక్కడ ఇన్ని గుణాలు ఈ విధంగా వాల్మీకి వారు ఎన్నో శ్లోకాలలో అత్యద్భుతంగా వివరించినటువంటి వాటిని మొల్ల రామాయణంలో ఒకే ఒక్క పద్యంలో వివరించేసింది అన్నిటిని. నీలమేఘ ఛాయబోలు దేహము గలవాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘబాహువులవాడు, ఘనమైన దుందుభిస్వనమువాడు, పద్మరేఖలు గల్గు పదయుగంబు కలవాడు, చక్కని పీనవక్షంబువాడు, కపటమెరుగని సత్యవాక్యములవాడు, రమణీ రాముడు శుభలక్షణములవాడు, ఇన్ని గుణముల రూపింపనెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. ఇన్ని గుణాలు కలిగిన రాముడికి వెనకాల వరుసలోనే, ఆయన వరుసలోనే అదే రకంగా ఉన్నటువంటి వాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు లక్ష్మణుడు, అలాగే ఉంటాడు ఇద్దరు అని వర్ణించింది మళ్ళా తన యొక్క రామాయణంలో. ఈ శ్రీరాముడి యొక్క గుణాలనే దాశరథి శతకాన్ని రచించినటువంటి కంచర్ల గోపన్న ఆయన మాటల్లో చెప్పుకుంటే అద్భుతమైనటువంటి పద్యాలు ఆవిష్కరించారు. శ్రీ రఘురామచారు తులసీదళ రామ శమక్షమాది శృంగారగుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దుర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్నవోత్తారక నామ, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, రంగతరాతి భంగక గరాజతురంగ విపత్పరంపరోత్తుంగ, తమః పతంగ పరితోషితరంగ దయాంతరంగ, సత్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ, నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, రంగధరాతి భంగక గరాజతురంగ విపత్పరంపరోత్తుంగ, తమః పతంగ పరితోషితరంగ దయాంతరంగ దయాంతరంగ సత్సంగ. ఎంత అద్భుతమైనటువంటి సులభమైనటువంటి పదాలు ప్రయోగించుకుంటూ వెళ్ళిపోయారు.
ఎట్లా ఉన్నాయి ఆయన నేత్రములు. కనక విశాల చేల, చేలము అంటే వస్త్రము, బంగారు వర్ణంతో ఉన్నది. కనక విశాల చేల భవ కానన చాత కుఠారధార సజ్జన పరిపాలశీల దివ్యస్తుత సద్గుణ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధి అంటూ శతకకారుడు ఈ విధంగా ఆ స్వామివారి యొక్క ఆపాదమస్తక వర్ణన అద్భుతంగా చేశారు, వారి యొక్క గుణకీర్తులన్నీ కూడా. ఇన్ని చెప్పినటువంటి వానరోత్తముడు ఇహ వానరులతో ఏ విధంగా స్నేహం కలిగింది రామలక్ష్మణులకి అనేటువంటిది కూడా వివరించాడు. వాలివధ దగ్గర నుంచి వివరించాడు. వాలివధ చేయటము, సుగ్రీవుడిని కిష్కిందకి రాజ్యాన్ని అప్పగించి మహారాజుని చేయటము, హనుమంతుడు స్వయంగా సేకరించినటువంటి సీతాదేవి యొక్క ఆభరణాలని చూసి రాముడు పొందినటువంటి బాధ ఏ విధంగా ఉన్నదో ఆనాడు అది కూడా వివరించాడు. ఎందుకంటే సీతాదేవి ఆవిడ యొక్క ఆభరణాలను జాడవిడిచినప్పుడు హనుమంతుడు తీసుకొచ్చి చూపించాడు. అక్కడ రాముడి యొక్క అవి చూడంగానే, ఆ వస్త్రాన్ని చూడంగానే రాముడి యొక్క కండ్లు చెమ్మగిల్లితే, నాయనా లక్ష్మణ నేను గమనించలేకపోతున్నాను, కన్నీళ్ళు అడ్డొచ్చేస్తున్నాయ్యా, కాబట్టి ఇవి మీ వదిన గారివేమో చూడమంటే నాహం జానామి కేయూరి అంటూ లక్ష్మణస్వామి, ఇది మనం పూర్వం చెప్పుకున్నాం. అట్లా ఆనాడు రాముడు అనుభవించినటువంటి ఆ దుఃఖాన్ని కూడా వివరించి మరి కళ్ళ కట్టినట్టు చెప్పాడు అక్కడ హనుమంతుడు వారు. వానరులు సీతకై చేసినటువంటి అన్వేషణ, సుగ్రీవ ఆజ్ఞతో ఎవరెవరు ఏ దిక్కుకు వెళ్ళి ఏ విధంగా అన్వేషించారు, అంతేకాకుండా సంపాతి వచనాలు కూడా చెప్పాడు. సముద్ర లంఘనంలో ఆ సంపాతి చెప్పినటువంటి వచనాలకి అనుగుణంగా మేము ఈ విధంగా వచ్చాము అంతా చెప్పాక అప్పుడు తన వృత్తాంతం చెప్పుకున్నాడు హనుమంతుడు వారు. ఎందుకంటే ఇప్పటిదాకా రామకథని చెప్పేశాడు, రాముడు ఇట్లాంటి వాడు. ఇప్పుడు ఏం జరిగింది, ఈ శ్రీరాముడి యొక్క బంటు అనేటువంటి విశ్వాసం కలిగింది ఆవిడికి. ఆ నమ్మకం వచ్చాక ఇప్పుడు నేను హనుమంతుణ్ణమ్మా అని చెప్పాడు. ఇది వినయం. విశ్వాసం కలిగాక వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః. రామస్య దూతః అనే పదం ఉంది చూసారా, అద్భుతమైనటువంటి పదం. నేను రాముడి బంటుని, రాముడి దాసుని అని చెప్పుకుంటున్నాడు. ఇదే ఇంకాసేపు లంకా నగరాన్ని భస్మం చేసిన తర్వాత అప్పుడు అత్యద్భుతమైనటువంటి జయఘోషగా, జయమంత్రంగా పలుకుతాడు. అది జయఘోష అంటారు దాన్ని. దాసోహం కోసలేంద్రస్య అంటూ వర్ణిస్తాడు అక్కడ. ఇక్కడేమన్నా వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః. ఇప్పుడు రాముడి దూతను నేను, నీకు సందేశం ఇవ్వడానికి వచ్చానన్నాడు. అక్కడేమన్నా దాసుణ్ణి నేను అంటాడు. రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. హే దేవి, అంగుళీయకం పశ్య, ఇదిగో అమ్మ ఈ అంగుళీయకం చూడు అని చెప్పి రామదూతగా వచ్చాను, రామనామాంకితమైనటువంటి ఈ అంగుళీయకం నీకు చూపించమన్నాడమ్మా అంటూ అప్పుడు తీశాడండి హనుమంతులు వారు. ఈ అంగుళీయకం ముందే ఇస్తే సరిపోతుంది కదా, చూడంగానే రాముల వారి ఉంగరం వచ్చింది అని చెప్పి ముందే అయిపోతుంది కదా, ఇంత కష్టపడాలా హనుమంతుడు అని చెప్పి అనుకుంటే, రావణాసుడి యొక్క ఎన్నో మాయల మధ్య ఈ ఉంగరం కూడా రావణాసుడి మాయ అని అనుకోదా సీతమ్మ? తప్పకుండా అనుకుంటుంది. ఇంతమంది రాక్షస మాయల మధ్యలో ఇది ఒక మాయ అనుకోవచ్చు. లేకపోతే శ్రీరామచంద్రుడికి అసలు ఏమన్నా అపకారం కలిగిందేమో అని కూడా భయపడవచ్చు, ఉంగరం ఒకటే కనిపించేటప్పటికి. ఇన్ని రకాలుగా ఆవిడ భయపడుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా సీతమ్మని చూపిస్తే, ఎందుకంటే తన మీద విశ్వాసం కలిగించాలి ముందు. ఆ విశ్వాసాన్ని కలిగించాడు. విశ్వాసం కలిగించిన తర్వాత తీశాడు ఇప్పుడు ఆ ఉంగరాన్ని. అట్లా నమ్మకం కలిగించడం అనేది హనుమంతుడి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే తన బుద్ధిబలంతో తాను రామదాసుగా నిరూపించుకోవాలి. ఆ తర్వాత ఏ కార్యం, రామకార్యం ఏదైతే ఉంటుందో ఆ రామకార్యం అనేటువంటిది సులభంగా చేయవచ్చు. ఇప్పుడు అంగుళీకం ఇచ్చేటప్పటికీ ఆవిడ మనసు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. రామగాథ వినేటప్పటికీ, రాముడి యొక్క ఆపాదమస్తక స్మరణ వినేటప్పటికీ ఆవిడ మనసు ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతమైనటువంటి మనసులో రాముని యొక్క జ్ఞాపిక ఇచ్చేటప్పటికీ ఇంకెంత ఆనందం కలుగుతుంది, రెట్టింపైందా లేదా? అదే ముందే ఉంగరం ఇచ్చుంటే కంగారు పడి ఉండేది కదా. ఈ విధమైనటువంటి సముచితమైనటువంటి ఆలోచన ధోరణి హనుమంతుల వారి నుంచి మనకి తెలుస్తుంటుంది. ఇదే విధంగా తర్వాత అమ్మవారు జ్ఞాపిక ఇస్తారు, చూడమని ఇచ్చారు. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు రాముల వారికి కూడా ఎట్లా ఇస్తాడు? అంతా చెప్పిన తర్వాత చూడమని ఇచ్చాడా? కాదు. ఎందుకంటే అక్కడ రాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తనని తాను నిరూపించుకోవాలి, విశ్వాసం కలిగించాలనే అవసరాలు అక్కల్లా. రాముడికి తెలుసు ఈయనెవరో. అందువల్ల వెళ్ళంగానే అక్కడ వెంటనే చూడమని తీసుకొచ్చి ఇచ్చేశాడు రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి. కాబట్టి ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలనేటువంటిదంతా క్షుణ్ణంగా తెలిసినవాడు హనుమంతుడు. పైగా ఇక్కడ అమ్మకి ఈ రాముల వారి యొక్క అంగుళీకాన్ని ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాడు అంటే, దోషెట్లో పెట్టి దోషెట్లో ఇలా వినయంగా ఏదో పూజా పుష్పం సమర్పించినట్టుగా, హృదయ పుష్పాన్ని సమర్పించినట్టుగా అలా ఇచ్చాడు. అంటే ఇప్పుడు తీసుకునేటువంటి ఆవిడెవరు? ఇట్లా చేతిలో ఎవరైనా దోశ పెట్టి తీసుకోండి అంటే ఎదురుకుండా వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇలా పైన చేయబెట్టి తీసుకుంటారు. ఇలా పెట్టాడు, ఉంగరం ఇలా పెట్టారంటే పైనుంచి అలా ఆవిడ చేపెట్టి తీసుకుంటారు. అంటే సీతమ్మదేవి దగ్గర ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా ఆవిడ చేయి పైనే ఉండాలి. ఇచ్చినా ఆవిడ చేయి పైనే ఉండాలి, పుచ్చుకునేటప్పుడు ఆవిడ చేయి పైనే ఉండాలి.
అది దాని యొక్క ఆంతర్యం. ఆవిడ స్థాయి అది, బిడ్డ స్థాయి ఇది. అది ఆ విధమైనటువంటి అంత వినయ విధేయతతో స్వామి ప్రవర్తించారు ప్రతి క్షణం, ప్రతి సన్నివేశంలో కూడా. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొక సన్నివేశం కూడా చెప్పుకోవచ్చు. అంతమంది వానర వీరులు ఉన్నారు కదా, రాముడు ఈ ఉంగరాన్ని హనుమంతుడికి ఎందుకు ఇచ్చాడు, మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదు? అంగదుడికి ఇవ్వచ్చు, జాంబవంతుడికి ఇవ్వచ్చు, అసలు రాజైన సుగ్రీవుడికే ఇవ్వచ్చు. సుగ్రీవా నువ్వు కూడా వెళ్ళి ఇది తీసుకో అని చెప్పంటే అక్కడ దానికి కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏమిటి అంటే అది ఒక రాజు మరొక రాజు దగ్గరికి దూతగా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఆయన వానర రాజు కాబట్టి దూతగా వెళ్ళేటప్పుడు కింద స్థాయి వాళ్ళు వెళ్ళాలి. అంతేకాకుండా ఒక రాజు ఇంకో రాజు దగ్గరికి, అంటే వానరోత్తముడైనటువంటి సుగ్రీవుడిని గనక రావణాసుడి దగ్గరికి పంపించాము అంటే వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైతే పరిస్థితి ఏమిటి? అంటే ఇద్దరు ఏకమైపోతే పరిస్థితి ఏమిటి? రాజులకి సామాన్యంగా నువ్వు బలవంతుడి నేను బలవంతుని కాబట్టి మన ఇద్దరం చేతులు కలుపుదాం అని చెప్పన్నారంటే మధ్యలో వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? ఈ ప్రమాదం వస్తుంది. ఇది చాలా ఘట్టాల్లో మనం చూస్తూనే ఉన్నాం చరిత్రలో. కాబట్టి ఇటువంటి సందర్భాలన్నీ కూడా పోల్చుకొని, పోనీ అంగదుడున్నాడు, అంగదుడికి ఇవ్వచ్చు కదా అంగుళీయకాన్ని అనుకుంటే, అంగదుడికి సుగ్రీవుడి పట్ల సదభిప్రాయం లేదు. ఎందుకంటే అంగదుడి తండ్రి వాలిని సంహరించిన తర్వాత శ్రీరామచంద్రుడు అప్పటి నుంచి అంగదుడిలో ఒక రకమైనటువంటి భావన, ఈ సుగ్రీవుడు నన్ను సరిగ్గా చూస్తాడో లేదో, అసలు నాకు రాజ్యం ఇస్తాడో లేదో, నాకెందుకు ఇస్తాడు, ఎందుకంటే మా నాన్నగారు ఈయన ఇబ్బంది పెట్టారు కాబట్టి నన్ను ఎప్పుడైనా సంహరించవచ్చు. ఇదే భావనలో అంగదుడిలో ఉన్నది. అది చాలాసార్లు వ్యక్తపరిచాడు కూడా. అంటే సదభిప్రాయం లేదు. పైగా ఇంకో విషయం ఏంటంటే సముద్ర లంఘనం చేసేటప్పుడు జాంబవంతుడు అడిగితే నేను వెళ్ళగలను, సముద్రం దాటి వెళ్ళగలను, కానీ తిరిగి వస్తానో లేదో అనే సందేహం చెప్పాడు. అట్లాంటి వీరుడైనటువంటి వాడికి ఇంకా అంగుళీకం ఇచ్చి ఏం ప్రయోజనం? ఈ విధమైనటువంటివన్నీ కూడా పరిశీలించుకొని కేవలం వీళ్ళందరిలో కూడా కార్యసాధకుడైనటువంటి వాడు, ఉంగరం ఇచ్చినా కూడా ఏ విధమైనటువంటి పరివర్తన లేకుండా మనసుని స్థిమితంగా ఉంచుకొని, మధ్యస్థంగా ఉంచుకొని, కొంతమందికి ఉంగరం ఇచ్చంటే ఉంగరం నాకే ఇచ్చారు స్వామి చూసావా అనేటువంటి గర్వము అహంకారాలు వచ్చేస్తాయి. అవేమీ లేనటువంటి వినయశీలైన హనుమంతుణ్ణి ఎంచుకున్నాడు శ్రీరామచంద్రుడు ఈ అంగుళీకాన్ని ఇవ్వడం కోసం అని చెప్పేసి. ఇది చాలామంది అడిగే ప్రశ్నే, ఇంతమంది వానరులు ఉంటే హనుమంతుడికే ఎందుకు ఇచ్చాడు? ఇదిగో ఇట్లా విశ్లేషణ చేసుకుంటూ పోతే ఎన్నో 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 ఉదాహరణలు వస్తూ ఉంటాయి. అయితే అసలు ఈ రాముడికి ఈ ఉంగరం ఎక్కడిది? వనవాసాలకి వచ్చేటప్పుడు నారబట్టలతో వచ్చాడు కదా అని అనుకోవచ్చు. అన్ని ఆభరణాలు తీసేయాలి, కానీ ఈ ఒక్క ఉంగరం మాత్రమే ఉండాలి. దీన్ని రాజముద్ర అంటారు. అందుకే నామాంకితం అనేటువంటిది మనం శ్లోకంలో ప్రత్యక్షంగా చెప్పుకున్నాం, రామనామాంకితమైనటువంటివి. ఇది ఈ ఉంగరాన్ని ఇచ్చినప్పుడు, సీతాదేవికి ఇచ్చినప్పుడు, సీతాదేవి యొక్క హృదయంలో ఆవిష్కృతమైనటువంటి బింబం ఏమిటంటే, ప్రతిబింబం ఏమిటంటే, ఈ ఉంగరం చూడంగానే సీతాదేవికి ముగ్గురు గుర్తొస్తారు. ఒకటి తన తండ్రి అయిన జనకుడు గుర్తొస్తాడు, మామగారైనటువంటి దశరథుడు గుర్తొస్తాడు, తన భర్త అయినటువంటి నాథుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు గుర్తొస్తారు. ఈ ముగ్గురిని గుర్తు చేసేటువంటి ఉంగరం, ఆ ఉంగరం 3 రాళ్ళు ఉంటాయి. దాంట్లో రామనామాంకితంతో 3 రాళ్ళు ఉంటాయి. దాంట్లో ఒక్కో రాయి ఒక్కొక్క గుర్తుగా తండ్రి, అలాగే మామగారు, అలాగే శ్రీరామచంద్రుడి గుర్తుగా పెట్టుకున్నటువంటి ఉంగరం అది. అటువంటి ఉంగరం అది చూడంగానే ఆవిడ మనస్సు అద్భుతంగా పరవశించిపోయింది. అంటే కష్టాలలో ఉన్నటువంటి ఆ సీతమ్మ వారికి ఈ విధమైనటువంటి ఆనందాన్ని కలిగించేటప్పటికీ హనుమంతుల వారిని అక్కడ ప్రశంసించింది సీతమ్మ. హనుమ, నీవు ఇంత సర్వసమర్థుడివిగా ఉన్నావు కాబట్టే నా రాముడు నిన్ను ఎంచుకున్నాడయ్యా అని చెప్పంటుంది. అంటే హనుమంతుని ప్రశంసించినా కూడా ముందు ఎవరిని ప్రశంసించిందయ్యా అంటే తన భర్తనే. ఇది పతివ్రతల లక్షణం. నువ్వు ఇంత సమర్థుడివి కాబట్టే నా రాముడు నిన్ను ఎంచుకున్నాడు ఈ కార్యానికి, రామకార్యానికి నిన్ను ఎంచుకున్నాడు. నువ్వు సమర్థుడివే, ఆయన ఇంకా సమర్థుడు, ఎందుకంటే నువ్వు ఈ కార్యంలో గొప్పవాడివి అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నాడు అక్కడ. అంతేకాకుండా సుమిత్ర కుమారుడు కూడా క్షేమంగా ఉన్నాడని చెప్పావు చూసావా, అది నా అదృష్టం, చాలా సంతోషాన్ని కలిగించావయ్యా. ఎందుకంటే లక్ష్మణస్వామి క్షేమంగా ఉన్నాడనేటువంటి మాట శ్రీరామచంద్రుడు కుశలమని అని చెప్పి ముందే చెప్పేశాడు హనుమంతుడు. లక్ష్మణస్వామి కూడా కుశలంగా ఉన్నాడని చెప్పావు చూసావు, అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి లంకకి వచ్చే ముందు ఏ విధమైనటువంటి పరుషపు మాటలతో నేను ఏ విధంగా అతన్ని మనసు నొప్పించానో వాటికి ఇన్నాళ్ళు కూడా బాధ అనుభవిస్తూనే ఉన్నాను 10 నెలల నుంచి. రామాంజనేయుడు అంటే రామానుజుడికి ఎవరైనా బాధ పెట్టినప్పుడు, కష్టాలు కలిగించినప్పుడు, భాగవతోత్తములకి కష్టాలు కలిగించినప్పుడు ఎటువంటి ఆపదలు పడతారో అవన్నీ నేను ఇక్కడ అనుభవించాను. ఎందుకంటే ఆనాడు లక్ష్మణస్వామిని ఆ విధంగా పరుషమైనటువంటి మాటలతో అతన్ని మనసు నొప్పించేట్టు ప్రవర్తించానయ్యా. అట్లాంటి లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడని చెప్పావు, ఆ మాటలు ఏమిటి అనేవి మనం రేపు ప్రవచనంలో మనం చూద్దాం అని అక్కడ తనకి శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రేమాభిమానాలు ఎలా ఉన్నాయి సీతమ్మ మీద అని కూడా హనుమంతుల వారు ప్రస్తావించారు. అందుకు కూడా సంతోషించి అట్లాంటి రాముణ్ణి
రాముడిని నాకు కళ్ళ కట్టినట్టు చూపించావయ్యా, చాలా సంతోషం అంటూ అక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పింది. అంటే దంపతుల యొక్క దాంపత్యం యొక్క అనురాగాన్ని ప్రతిబింబించేటువంటి శ్లోకం. దాంపత్యాన్ని, అనురాగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ శ్లోకాన్ని ఒక మంత్రంగా కూడా వాడవచ్చు. దంపతుల మధ్యలో అనురాగం పెంపొందింపటానికి. నచాస్య మాతా న పితా న చాన్యః స్నేహాద్విశిష్టోస్తి మయా సమోవా తావత్వహం దూతజిజీవిషేయం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య. 36వ సర్గలో 30వ శ్లోకం ఇది. 35వ సర్గంతా కూడా శ్రీరామచంద్రుడి యొక్క వర్ణన. తర్వాత సర్గలో ఇది ఉంటుంది. నచాస్య మాతా న పితా న చాన్యః స్నేహాద్విశిష్టోస్తి మయా సమోవా తావత్వహం దూత జిజీవిషేయం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య. అందరికంటే శ్రీరాముడు నన్నే బాగా చూసుకున్నాడు. తండ్రి కంటే, లక్ష్మణుడి కంటే, సోదరుల కంటే, వీళ్ళందరికంటే నేనే ప్రియాన్ని కలిగిస్తూ ఉంటాను. శ్రీరామచంద్రుడికి నేనే బాగా ఇష్టం అని చెప్పుకునేటువంటి శ్లోకం. ఆ దంపతుల మధ్య అనురాగాలు ఎలా ఉన్నాయనేది హనుమంతుడి ముందు ఆవిష్కృతం చేస్తున్నది అక్కడ. అంటే నా మీద రాముడికి ఉన్నటువంటి ఈ అనుబంధం ఎంత గొప్పదంటే, హనుమ, ఆయన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ మరెవ్వరూ కూడా నాతో సమానం కాదు. ఆ విధంగా రాముడు నన్ను ఆదరించాడయ్యా. వాళ్ళెవరూ నాతో అధికులు కారు. అంత అనురాగాన్ని, ఆప్యాయతని నా మీద కురిపించాడు స్వామి. అటువంటి ప్రాణాధికమైనటువంటి నా శ్రీరాముని యొక్క వృత్తాంతము వినేంతవరకే నేను జీవించి ఉండగోరుతున్నానయ్యా అన్నది ఆ తల్లి అక్కడ. ఇక్కడ హనుమంతుడు ధైర్యం చెప్పినటువంటి ఆ సందేశాన్ని ఇక ముగించేస్తున్నాడు ఇక్కడ. అమ్మా, నీ వార్త తెలియగానే శ్రీరామచంద్రుడు సైన్య సమేతంగా తప్పకుండా నిన్ను రక్షించడానికి వస్తాడు. భయపడమాకు నువ్వు. వానర వీరులంతా కూడా రామాజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి రాముడికి ఈ విషయం చెప్తే చాలు, శ్రీరాముడి యొక్క ఆజ్ఞ ప్రకారం వానరులందరూ వచ్చి లంకలో ఈ విధమైనటువంటి ఈ ప్రదేశాన్ని రాక్షస నిర్మూలన గావించి నిన్ను హాయిగా తీసుకువెళ్తారమ్మా అని చెప్తూ, అసలు అంతదాకా ఎందుకమ్మా, ఇప్పుడు నాతో వచ్చేయచ్చు, నువ్వు నా వీపు మీద కూర్చో, నిన్నిప్పుడే ఈ సముద్రము, ఈ పర్వతాలు దాటించి అక్కడ ప్రసరణ పర్వతం మీద ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి నేను ఇప్పుడే చేరుస్తాను, నిమిషాల్లో చేరుస్తాను అని చెప్పి 37వ సర్గలో హనుమంతుడు పలికాడు. దానికి సీతాదేవి ఒక్కసారి పరిహాసం, చిరునవ్వు నవ్వింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హనుమ యొక్క ఆకారం సూక్ష్మ ఆకారం, మార్జాల ప్రమాణంలో ఉన్నాడు. అట్లాంటి హనుమ నా మీద కూర్చోమ్మా, నిన్ను తీసుకువెళ్తాను, సముద్రం దాటేస్తాను, పర్వతాలు దాటేస్తాను, అక్కడ ఉన్న రాముడి దగ్గరికి నిన్ను చేరుస్తాను అనేటప్పటికీ ఒకసారి ఆకారం పైకి కిందకి చూసి ఒకసారి నువ్వు నన్ను చేరుస్తావా అన్నట్టుగా ఒక పరిహాసం చేసింది ఆవిడ యొక్క చూపుని అర్థం చేసేసుకున్నాడు. ఒక్కసారిగా చిన్నబుచ్చుకున్నాడు. నన్ను ఇట్లా చూసింది అని చెప్పి ఒకసారి హనుమంతుల వారు అట్లా చూసుకుని ఒకసారి ఆవిడ ముందు ఒక్కసారి మారుతి, ఏమిటమ్మా నా ఆకారం ఇదే అనుకున్నావా అని చెప్పి ఆవిడికి నమస్కారం చేస్తూ పైకి లేచాడు. ఇక మారుతి తన బల ప్రదర్శన చేశాడు. ఎందుకంటే ఆవిడికి విశ్వాసం కలిగించాలిగా. మేరు మందర సంకాశో బభౌ దీప్త అనల ప్రభ, ప్రచండమైనటువంటి సూర్యాగ్నుల యొక్క కాంతితో ప్రచండమైనటువంటి మేరు మందర సంకాశ, మేరు పర్వతం, మందర పర్వతం లాంటి ఔన్నత్యంతో స్వామి పైకి లేచారు. అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమ, సీతాదేవి అగ్రతః, ముందే వానరోత్తముడు తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తే సీతాదేవి అద్భుతమైనటువంటి ఆకారాన్ని చూసి ముచ్చటపడింది. ఒక్కసారి మొట్టమొదట్లో అక్కడ వానరులకి చూపించాడు ఈ ఆకారాన్ని, ఇక్కడ సీతమ్మకి చూపించాడు. ఇదిగోమ్మ ఈ ఆకారంతోనే వచ్చాను అన్నట్టుగా. అంటే సాధకులైనటువంటి వాళ్ళకి దర్శనమిచ్చేటువంటి బృహద్రూపం ఇది. ఈ విధంగా ఉంటుంది. ఇదే శ్రీరాముడు ముందు చూపిస్తాడా? ఆయన ముందు ఆటలు సాగవు. ఈ శక్తి అంతా ఎక్కడిది? హనుమంతుల వారికి ఈ శక్తి అంతా రాముడిచ్చిందే. అంతే, రామబాణం కాబట్టి అంతా రాముడిదే. ఆ విధంగా ఆయన యొక్క సిద్ధుల్ని వాడుకుంటున్నాడు. ఎందుకు చేసింది ఈ ప్రక్రియ? ఎందుకు ఈ విధంగా నవ్వింది? పరిహాసం ఉండకూడదు కదా. ఇంత చేసినటువంటి వాడి ముందు పరిహాసం చేయవచ్చా అంటే, సీతమ్మ పరిహాసానికి కాదు, ఒక రకంగా నవ్వింది. ఆ నవ్వులో ఉన్న అంతరార్థం ఏంటంటే, నీ ఆకారం ఇంతే ఉందిగా, పెంచు, ఇంకాస్త పెంచు, తర్వాత కార్యం చేయవలసి ఉంది, నీ ఆకారాన్ని పెంచు అని గుర్తు చేయడం. ఈయనకు గుర్తు చేస్తే కానీ, ఏదో స్విచ్ వేస్తే కానీ బలి వెలగనట్టుగా. జాంబవంతుడు చేసిన పని అదే. బయలుదేరేటప్పుడు హనుమంతుడిలో ఉన్నటువంటి ఆ బలాన్ని గుర్తు చేస్తే అప్పుడు ఆయన లేచాడు. ఆయన ప్రత్యక్షంగా చెప్పాడు, నీకు చెప్పాలని ఆయన నేను అందుకుని చెప్తున్నానని చెప్పి. ఈవిడ అట్లా కాదు, ఓ చూపు చూసింది, ఈయనకు అర్థమై పైకి లేచాడు. ఎందుకంటే ఇప్పుడు చేయవలసిన కార్యమంతా ఈ ఆకారంతోనే, బృహద్రూపంతో. ఆ లంకా నగరం, ఆ వనాన్నంతా చిందరవందర చేయాలి. ఈ సూక్ష్మ ఆకారంతో ఎన్నాళ్ళు చేస్తాడు? కాబట్టి ఒక ఆకారాన్ని పైకి లేపి అప్పుడు మొత్తం ప్రమదావనాన్ని, మొత్తం లంకా నగరాన్ని చిందరవందర గావించే సన్నివేశం ఇక ముందు రాబోతున్నది. అందువల్ల గుర్తు చేయడానికి మాత్రమే ఆ చూపు చూసింది ఆవిడ. అంతే. అంటే కాసేపట్లో
ఇంకా సేపట్లో చేయవలసినదంతా కూడా ఆ అమ్మవారి యొక్క సంజ్ఞతో వెళ్ళింది అనడానికి సంకేతం అక్కడ అంతే. అయితే అప్పుడు హనుమంతుడు అన్నదేంటి, నా వీపు మీద కూర్చుంటే నేను ఇప్పుడే తీసుకువెళ్తానమ్మా, రాముడి దగ్గరికి చేరుస్తాను అని చెప్పన్నాడు. చూసారా, ఆ మాటకి సమాధానం ఇవ్వాలి ఇప్పుడు తల్లి. అప్పుడు తల్లి అంటుంది, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మారుతి ఇప్పుడు చేయవలసినటువంటి కార్యం ఏదైతే ఉంటుందో ఆ కార్యానికి ఆవిడ చెప్పిన సంకేతం ఒకటే కాకుండా, నీవు కాబట్టి వచ్చావయ్యా, అంతమంది వానర వీరుల్లో నువ్వు కాబట్టే ఇంత దూరం వచ్చావు, ఇట్లాంటి కార్యం మరొకరికి సాధ్యమా చెప్పు, అంతేగాని నీ పరాక్రమం నాకు తెలియక కాదయ్యా, అంతేకాకుండా నీవు తీసుకువెళ్తే రాముడికి కీర్తికి భంగం కలుగుతుంది, రాముడే రావాలి, నువ్వు తీసుకువెళ్తావు బాగానే ఉంది నేను వచ్చానంటే, తర్వాత అప్పుడు రాముడి యొక్క కీర్తి ఏమైపోతుంది, ప్రతిష్ట భంగం కలగదు. అందువలన యది రామో దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం, రావణాసురుడు సబాంధవం హత్వ, రావణాసురుణ్ణి తన యొక్క బంధువులతో రాక్షసమోకలతో అందరినీ కూడా సంహరించి శ్రీరామచంద్ర ప్రభు ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళాలి. అది రామావతార ఘట్టానికి అసలైనటువంటి ప్రధానమైనటువంటి భూమిక. అది రామావతారం యొక్క ప్రయోజనం అప్పుడు కలుగుతుంది. ఎందుకంటే నేనొక్కదాన్ని అయితే ఓకే, రాముడు విడిపిస్తాడు, రాముడు వచ్చాడు, నువ్వు తీసుకువెళ్తావు బాగానే ఉంది, అప్పుడు నేనొక్కదాన్నే బయటపడతాను. కానీ నాలాంటి వాళ్ళు ఇక్కడ రావణాసురుడి దగ్గర చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి ఎవరూ రాలేరు. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువు వస్తే రావణాసుర వధ జరిగితే నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది విముక్తులవుతారు. ఇది రామకార్యం, రామ అవతారం యొక్క ప్రయోజనం. పైగా నేను పరపురుషుణ్ణి తాకనయ్యా అని చెప్పి స్పష్టంగా చెప్పేసింది. నేను పరపురుషుణ్ణి తాకను అనేటువంటి విషయం ఏదైతే చెప్పిందో ఆ మాట చాలు భారతీయుల యొక్క స్త్రీ ధర్మాన్ని చాటి చెప్పడానికి. నిజంగా ఆవిడ అంత కష్టంలో కూడా నేను ఇప్పుడు రానయ్యా అని చెప్పేసింది. అవకాశం ఉన్నా కూడా చెప్పింది, తీసుకువెళ్తాను. ఆయన అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చాడు, సులభంగా ఉన్నాడు, ఆకారం చూసింది, బృహద్ రూపం చూసింది, వెళ్ళొచ్చు, కానీ నేను పరపురుషుణ్ణి తాకను, నిన్ను ముట్టుకోను అంది. కుమారుడు లాంటి వాడిని భారతీయ స్త్రీ ధర్మాన్ని చాటి చెప్పడానికి నిజంగా హనుమంతుడు అదే మాట అన్నాడు అక్కడ కూడా. నిజంగా ఈ లక్షణాలతోనే నువ్వు శ్రీరామచంద్ర ప్రభువుకి తగినటువంటి పట్టమహిషివి అని నిరూపించుకున్నావమ్మా అని హనుమంతుడే ఆ సందర్భంలో అన్నాడు. ఇట్లాంటి గుణాలు, ఇలాంటి లక్షణాలు చూసే ఆయన గుర్తించింది, ఇట్లాంటి లక్షణాలు చూసే ఈవిడ మాత్రమే సీతాసాధ్వి అనుకున్నాడు. హనుమంతుడికి ఇక వెళ్ళేటప్పుడు, అమ్మ ఏమన్నా రాముడికి సందేశం ఏమన్నా ఉందా, ఏమన్నా గుర్తు ఇస్తావా అని హనుమంతుడు అడిగినప్పుడు అప్పుడు సీతాదేవి కాకాసుర వృత్తాంతం ఏదైతే ఉంటుందో ఆ వృత్తాంతాన్ని మొట్టమొదటి చెప్పింది. దీని గురించి సూక్ష్మంగా మనం మొన్న చెప్పుకున్నాం. కాకాసురుడు జయంతుడు అనేటువంటి వాడు. ఆ జయంతుడు సీతాదేవిని అరణ్య పర్వంలో ఉన్నప్పుడు కాకి రూపంలో వచ్చి గీరటం జరిగింది పాదాలతో, గోళ్లతో. స్వామివారు నిద్రపోతున్నారు ఆ సమయంలో, ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్నారు. ఆ రక్తపు మరకలు చూసి, ఆ ధ్వని చూసి ఆవిడ యొక్క ఆక్రందన విని లేచినటువంటి శ్రీరామచంద్రుడు అక్కడ గడ్డి పరకని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి కాకాసురుని సంహరించడానికి ప్రయోగించేశాడు అస్త్రం. ఈ కాకిగా ఆ బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవడానికి అన్ని లోకాలు తిరిగింది, అందరినీ ఆశ్రయించింది, చివరికి పొలోమని రాముడి యొక్క పాదాలని ఆశ్రయించింది. ఈ సందర్భంలో శ్రీరామచంద్ర ప్రభువుని కుశలం అడిగింది, అయ్యా రాముడిని కుశలం అడిగానని చెప్పు అని చెప్పడం జరుగుతుంది. కౌసల్యా లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛా శిరసా చాభివాదయ. రాముణ్ణి శిరసా అభివాదయ, ప్రణమాంజలి సమర్పించానని చెప్పు. ఎట్లాంటి రాముడు? కౌసల్యాలోకభర్తారం, కౌసల్యాతనయుడు అయినటువంటి లోకభర్తారమైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి సుఖం పృచ్ఛ, సుఖంగా ఉన్నారా, కుశలం అడిగానని చెప్పు, నమస్కారాలు చెప్పు. అంతే, ఒక్క శ్లోకమే రాముడికి చెప్పింది. తర్వాత లక్ష్మణస్వామి గురించి 7 శ్లోకాలు కుశలం అడిగింది. అంటే పూర్వం ఆ అరణ్యవాసంలో మారీచుడు అరిచినటువంటి ఆ స్వరానికి భయపడిపోయినటువంటి, విలవిల్లాడిపోయినటువంటి సీతమ్మ, లక్ష్మణ రాముడికి ఏదో అపకారం కలిగినట్టుందయ్యా, వెళ్ళి చూసిరా అంటే లక్ష్మణుడు, అబ్బెబ్బే రాముడికి అట్లాంటివి ఏమి జరగవమ్మా, ఇదంతా రాక్షసమాయ అని కళాఖండిగా చెప్పేశాడు. ఎందుకంటే రాక్షసులు, వాళ్ళ యొక్క నాదములు ఇవన్నీ లక్ష్మణుడికి తెలుసు. అంతకుముందే జటాయువు స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ మారీచుడు ఈ విధంగా వేషాలు వేస్తూ ఉంటాడని. కాబట్టి నువ్వు అన్నగారి గురించి భయపడమాకమ్మా అని కూడా చెప్పాడు. ఆ సందర్భంలో సీతాదేవి ఎన్నో రకాలుగా కఠినమైనటువంటి వచనాలతో నువ్వు నా కోసమే అరణ్యాలకి వచ్చావు అనే రకమైనటువంటి ఆ స్థాయిలో మాటలు ప్రయోగించింది లక్ష్మణస్వామి మీద. అటువంటి ఆ పరుషమైనటువంటి వచనాలు వజ్రఘాతాలు లాంటివి. ఆ మాటలు తట్టుకోలేక అప్పుడు వెళ్ళిపోయాడు లక్ష్మణుడు ఆ స్థానాన్ని వదిలిపెట్టి. అమ్మా నేను వెళ్తున్నాను, నీ మాటలు నేను భరించలేకపోతున్నాను, వెళ్తున్నాను, తిరిగి వచ్చిన తర్వాత రాముడితో కూడిన నిన్ను చూస్తానో లేదో అన్నాడు. మళ్ళీ రాముడితో కూడుకుని ఉన్నటువంటి నిన్ను మళ్ళీ కలుసుకుంటానో లేదో, చూస్తానో లేదో అన్నాడు. వచ్చేటప్పటికి నిజంగానే లేదు. ఇక్కడ లక్ష్మణుడు బాణంతో గీతలు గీశాడు, లక్ష్మణ రేఖలు అనేటువంటివి ఎక్కడ వాల్మీకి రామాయణంలో లేవు.
అట్లాంటి లక్ష్మణస్వామి గురించి అక్కడ 7 శ్లోకాలు ఏవైతే నిందావచనాలు పలికిందో ఆవిడ, ఆ 7 శ్లోకాలకి ఇక్కడ 7 శ్లోకాలతో ప్రత్యుత్తరమిచ్చి కుశలం అడిగింది. ఎట్లాంటి లక్ష్మణస్వామి? పితృవత్ వర్తతే రామే, రాముడి పట్ల పితృభావంతో ఉండేటువంటి వాడు, సదా పితృభావంతో ఉండేవాడు. పితృవత్ వర్తతే రామే మాతృవన్ మాం సమాచరన్, నా పట్ల తల్లి భావనతో ఉండేటువంటి వాడు, తండ్రి భావనతో రాముడి పట్ల ప్రవర్తించినటువంటి వాడు. హ్రియమాణాం తదా వీరో నతు మాం వేద లక్ష్మణ అంటూ పలికింది అక్కడ. ఎట్లాంటి అద్భుతమైనటువంటి వాడు! అన్నగారి కోసం భోగాలని వదిలేశాడు, భార్యని వదిలేశాడు, సుఖాలని, రాజ్యాన్ని వదిలేశాడు, విశాలమైనటువంటి భూమండలాన్ని వదిలేసినటువంటి ఆ శ్రీరాముడి కుడి భుజం వంటి లక్ష్మణస్వామిని అడిగానని చెప్పు, కుశలం అడిగానని చెప్పు. నిజంగా చెప్పాలంటే నన్ను రావణుడు ఇక్కడికి తెచ్చినటువంటి విషయం ఆనాడు లక్ష్మణుడికి తెలియదు. తెలిస్తే ఇంతకాలం ఆగేవాడు కాదు, లక్ష్మణుడు ఆగేవాడు కాదు. అది లక్ష్మణుడి యొక్క పరాక్రమం అనేటువంటి. అట్లాంటి లక్ష్మణుడు తండ్రిగా భావించాడయ్యా నా రాముణ్ణి, నన్ను తల్లిగా భావించాడు. కాబట్టి అతన్ని ఆ సుమిత్ర నందనుణ్ణి కుశలం అడిగానని చెప్పు అని అక్కడ రామం దశరథం విద్య అనేటువంటి శ్లోకం సుమిత్ర ఏ విధంగా పలికిందో అటువంటి భావనతోనే ఈవిడ పలికింది ఇక్కడ. అట్లాంటి తల్లి మాటను తూచా తప్పకుండా అనుసరించాడు లక్ష్మణస్వామి. ఆనాడు మరిది మీద ఆ విధంగా నోరు జారినందుకు ఆ తల్లి చేసుకున్నటువంటి ఆత్మ పరిశీలన ఈ 7 శ్లోకాలు కూడా ఇక్కడ చెప్పినటువంటిది అరణ్యకాండలో. అంతేకాకుండా ఆవిడ అంటుంది, ఆ రోజు ఆ లక్ష్మణస్వామిని నిందించినందుకు ఇదిగో ఈ 10 నెలలు కూడా ప్రాయశ్చిత్తంగా అనేకమైనటువంటి బాధలు పడ్డానయ్యా అంటూ ఆవిడే ప్రాయశ్చిత్తమైనటువంటి వచనాలు పలికింది అక్కడ 7 శ్లోకాల్లో. అక్కడ హనుమంతుడితో మాట అంటుంది, అవునయ్యా నువ్వు కాబట్టి సముద్రం దాటి వచ్చావు, మిగతా వానరుల పరిస్థితి ఏమిటి? నువ్వు ఒక్కడివే రాగలవు, మిగతా వానరోత్తములు కోట్లాది మంది అన్నావు, ఎవరన్నా రాగలరా? నిజంగా అయితే రాగలరా అండి? ఎవరూ రాలేరు. హనుమంతుడు కాబట్టే వచ్చాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో జాంబవంతుడి దగ్గరే చెప్పేశారు అందరూ. ఆ సందర్భంలో వెళ్తూ వెళ్తూ హనుమంతుడు మళ్ళీ సీతమ్మకి ఎంతటి ధైర్యాన్ని నింపి వెళ్ళాడంటే, ఇక్కడ ఈ శ్లోకం చెప్పబోయేటువంటి శ్లోకం అనేటువంటిది సాక్షాత్తు సీతాదేవే దీవించినటువంటి మంత్రశ్లోకం ఇది, కార్యసిద్ధి మంత్రం ఇది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, ఓ హరిసత్తమ, ఈ కార్యంలో త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం, నువ్వు కాబట్టి ఈ కార్యాన్ని సాధించుకొచ్చావు. హనుమత్ యత్ర మాస్థాయ దుఃఖక్షయకరో భవ, అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చావు, నా కష్టాన్ని ప్రాణత్యాగం కూడా చేద్దామనుకుంటున్నటువంటి నా పరిస్థితిని కూడా మార్చేసి రామనామస్మరణతో నా గాత్రం పులకితమైపోయేట్టు చేశావు, దుఃఖం నుంచి సుఖంలోకి మార్చేశావు. దుఃఖక్షయకరో, దుఃఖాన్నంతా సమూలంగా తీసివేసేసావు, సుఖాన్ని కలిగించావు, ఆనందాన్ని కలిగించావు. మళ్ళీ నువ్వు వెళ్తున్నావంటే బాధగా ఉందయ్యా అంటూ సీతాదేవి చెప్పినటువంటి శ్లోకం అక్కడ. త్వమస్మిన్ ఇది 39వ సర్గలో 4వ శ్లోకంగా ఉంటుంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమత్ యత్రమాస్థాయ దుఃఖక్షయకరో భవ అంటూ అమ్మవారి దీవించి చెప్పినటువంటి దుఃఖ నివారణ శ్లోకం ఇది. ఆ తర్వాత చూడామణినిచ్చింది. ఆభరణాలు అని ఇక్కడ ఆవిడకున్నటువంటి చూడామణినే ఎందుకు ఇచ్చింది? ఇక్కడ చెట్టు కొమ్మకి ఎన్నో ఆభరణాలు ఉన్నాయి, వాటన్నిటిలోంచి చూడామణి తీసిచ్చింది ఆవిడ. దానికి కూడా ఒక అంతరార్థం ఉంది, ఒక గుర్తు ఉండాలి. అంటే ఈ ఆభరణం చూడంగానే రాముల వారికి ఏదో స్ఫురణ రావాలి, ఒక గుర్తు రావాలి. అట్లాంటి గుర్తు కలిగినటువంటి ఆభరణం మాత్రమే ఇవ్వాలి. చూసి మరీ ఇచ్చింది. నిత్యము శ్రీరామచంద్రుల వారికి పాదాభివందనం చేస్తూ ఉన్నప్పుడు రాముని యొక్క దృష్టి ఆవిడ యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి ఆ చూడామణి మీద పడేది. ఎంత బాగుందో నా సీతకి ఈ రత్నం, ఎంత బాగుందో అన్నట్టుగా ఆయన దృష్టి ఆ మణి మీద పడేదిట. కాబట్టి ఆయనకి ఆ సీతమ్మని గుర్తు చేసేటువంటి, అంతేకాకుండా నమస్కారం చేసేటప్పుడు అనేటువంటిది పెట్టాను చూసారా, అంటే ఈ చూడామణితో అమ్మవారు పాదాభివందనం చేసేటువంటి, ఆ నమస్కారం చేసేటువంటి విధానాన్ని హనుమంతుడి ద్వారా రాముడికి అందించింది. స్వామి మీ పాదాభివందనం అంటూ ఆ చూడామణి ఉన్న సంకేతం అది. అక్కడ ఇన్ని అర్థాలు వస్తూ ఉంటాయి. అక్కడే ఇంకో గుర్తు కూడా చెప్పింది. ఒకటేమన్నా కాకాసుర వృత్తాంతం చెప్పింది, రెండోది ఏమన్నా ఈ మణినిచ్చింది చూడామణిని, మూడో వృత్తాంతం కూడా ఒకటి చెప్పింది, చిన్నది గుర్తు. ఏమిటంటే అది ఒకసారి నుదుటిన తిలకం, ఆవిడ యొక్క తిలకం అనేటువంటిది పక్కకి చెరిగిపోతే కొంచెం శ్రీరామచంద్రుడు అక్కడే ఉన్నటువంటి మణిశిల ఏదైతే ఉంటుందో ఎర్రటి ఆ మణిశిలని అరగదీసి దాని గంధం తీసి దాన్ని తిలకంగా తీర్చిదిద్ది అమ్మవారికి అలంకారం చేశాట. ఇది ఎవరికి తెలియదు, వారిద్దరికీ తెలుసు. ఆ సన్నివేశాన్ని గుర్తుగా చెప్పింది అక్కడ. ఆ నుదుటిన తిలకంగా ధరింపజేసినటువంటి విషయాన్ని గుర్తుగా చెప్పింది అట్లా. నీ రాకతో కొండంత ఊరట లభించిందయ్యా, నువ్వు కాబట్టి వచ్చావు, మిగతా వానరుల పరిస్థితి ఏంటి, ఏం చెప్పమంటావు అని చెప్పంటే అప్పుడు హనుమంతుడు అంటాడు, అమ్మా మీకు ఒక విషయం చెప్పనా అంటూ మొదలుపెట్టాడు. మళ్ళీ ఎప్పుడైనా మహారాజులు ప్రభువులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా
ఇలాంటి దూత కార్యాలకి, అంటే చిన్న చిన్న కార్యాలు, దూత కార్యం అంటే ఒక సందేశాన్ని ఇక్కడి నుంచి ఇంకోళ్ళకి సమర్పించడం, ఇలాంటి దూత కార్యాలకి అల్పులని మాత్రమే వాడతారు. అత్యల్పమైనటువంటి వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉండే ఉద్యోగుల్ని మాత్రమే వాడతారు. అక్కడ ఉన్నటువంటి వానర కోటి, వానర సైన్యంలో నా బలం కంటే అధికమైనటువంటి వాళ్ళు, సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు, కానీ ఒక్కడు కూడా అల్పమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు లేరమ్మా అని చెప్పాడండి. అంటే ఆవిడికి ఎంత ధైర్యాన్ని నింపినట్టు ఆ ఒక్క మాట. అంటే అంతమంది కోట్లాది మంది, ఆవిడికి తెలీదా? తెలుసు, అన్నీ తెలుసు, కానీ ధైర్యం. అంతమంది వానర వీరుల్లో నాకంటే సమానమైన, నాకంటే అధికమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళే ఉన్నారు, కాబట్టి త్వరలోనే వాళ్ళు చేరుకుంటారు, రామలక్ష్మణులతో పాటు వచ్చేస్తారు అని చెప్పి ధైర్యం చెప్పి ఆవిడికి నమస్కారం చేసుకుని ఇక బయలుదేరుతున్నాడు. అక్కడి నుంచి తర్వాత ఏ కార్యం చేయాలి? అమ్మవారికి చూడటం అయిపోయింది, ధైర్యం చెప్పడం అయిపోయింది, రాముడి సందేశం అయిపోయింది, అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలు అయిపోయినాయి, చూడమని గ్రహించాడు. ఇక్కడి నుంచి అమ్మవారికి ఇక సెలవు తీసుకుని ఆవిడికి నమస్కారం చేసుకుని బయలుదేరుతూ ఇక ఆయన యొక్క మనస్సు అసలైనటువంటి రామకార్యం మీదకి వెళ్ళింది. ఇప్పుడు రామకార్యం అయిపోయింది, ఇప్పుడు రాజకార్యం మొదలుపెట్టాడు. ఏమిటా రాజకార్యం అంటే, ఒక రాజు ఒక దూతని పక్క దేశానికి పంపించినప్పుడు, ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకి పంపించినప్పుడు దూత చేయవలసినటువంటి కార్యాలేవి, ఆ ఆలోచనతో కార్యారంభం చేస్తున్నాడు. ఇక అక్కడికి వెళ్తాను, సరే రాముడి దగ్గరికి సీతాదేవి గురించి చెప్తాను. ఎరా అబ్బాయి, లంకానగరం ఎలా ఉంది, మనం వెళ్దామా, ఎక్కడ ఉండాలి, ఎక్కడ చేయాలి, మన వానరులందరూ ఎక్కడ బస చేయాలి, రావణాసుడి యొక్క బలం ఎంత, వాడి మంత్రులు ఎట్లాంటి వాళ్ళు, సైనికాధికారులు ఎట్లాంటి వాళ్ళు, బలం ఎంత, ఆ రాక్షసుడు ఒక్కొక్క రాక్షసుడి బలం ఎంత, ఇవన్నీ అడిగితే ఏం చెప్పాలి సమాధానం? కాబట్టి పరిశీలించాలి కదా. పరిశీలించాలంటే ఏం చేయాలి? లంకలో ప్రవేశించాలంటే ముందు ఇక వానర కార్యం ప్రారంభించాడు. ఆ ఆకారం చెప్పింది కదా, అమ్మవారి యొక్క సైగతో ఆకారాన్ని పెంచాడు. ఈ ఆకారంతో ఇక వానరరాజు, వానరోత్తముడు హనుమంతుడు ప్రమదావనంతో బోణి కొట్టాడు. ఇక అక్కడి నుంచి వనాలు ధ్వంసం చేసుకుంటూ రావణాసుడికి ఇష్టమైనటువంటి ప్రమదావనం ఏదైతే ఉందో ఆ వనంతో చక్కగా వన విధ్వంసనం చేసి ఆవిడ యొక్క ఆదేశంతో, సీతమ్మ వారి యొక్క ఆదేశంతోనే, ఆయన ఇక్కడ కాస్త అరటిపళ్ళు ఉన్నాయి, కాస్త ఆరగించి వెళ్ళు అని చెప్పింది. మొత్తం సమస్తమైనటువంటి వనాన్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మవారి ఆజ్ఞే కాకుండా అంతకుముందు త్రిజటా స్వప్న వృత్తాంతంలో కూడా ఏవైతే కార్యాలు చేయాలో ఆవిడ వృత్తాంతం ఒక వానరుడి చేత ఈ లంకానగరం దగ్ధమైపోతున్నట్టుగా కలగన్నది. ఇవన్నీ వృత్తాంతాలు రాబోతున్నాయి, అవి నిజం చేయబోతున్నాడు స్వామి. ఆ లంకా విధ్వంసనము, హనుమంతుడు రావణాసుడికి చేసిన అత్యద్భుతమైన హితోపదేశములు. రావణాసుడికి ఎంతో హితోపదేశం, 40 శ్లోకాల్లో హితోపదేశం, మంచి మాటలు చెప్తాడు. హనుమత్కృత ఉపదేశం అని చెప్పి అత్యద్భుతమైన శ్లోకాలు, మంచి మాటలు చెప్తాడు. ఎందుకంటే రావణాసుడికి కోపం రావాలంటే మంచి మాటలు చెప్పాలి. అది అనుభవపూర్వకంగా చూశాడు. సీతమ్మ మంచి మాటలు చెప్తే రావణాసుడికి కోపం వచ్చింది, కాబట్టి ఈయన కూడా మంచి మాటలు చెప్తాడు. రావణాసుడికి కోపం వస్తే ఏం చేయగలడో చూద్దాం. ఆ చూడటమే కావాలి, ఏం చేస్తాడో చూద్దాం. ఆ మంత్రులు, ఆ బలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత యుద్ధం, హనుమంతుడు చేసినటువంటి యుద్ధం, రాక్షసుల్ని ఎంతమందిని ఎంతసేపట్లో ఎలా చంపాడు అనేటువంటిదంతా ఇవన్నీ తీసుకెళ్ళి శ్రీరాముడికి చెప్పాలి. ఆ ఘట్టాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः సమస్తనిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం సాయీశ్వరార్పణమస్తు. హరి ఓం.